నీవు నాతో ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమే దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. కష్టములో వేదనలో వేదనలో నా చెంత వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు, అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా. వ్యాధులలో రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు, వ్యాధులను రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం, నేనే మార్గం, నేనే సత్యం అన్నదేవా, నేనే మార్గం అన్నదేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా, దేవా దేవా స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా.
నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. ప్రార్థితకు వందనాలు. మంచి పాట, అర్థం సహితమైన పాట పాడిన బిడ్డకు మనం అందరం వందనాలు తెలియజేస్తున్నాం. నిజమే, దేవుడు మనకు తోడు, ఇమ్మానుయేలు దేవుడు మరణ పర్యంతం మనకు తోడు, సదాకాలం మనకు తోడు. మన జీవితంలో అనేక భయాలు మనల్ని సంధిస్తూ ఉంటాయి. వాటన్నిటిలో మన దిగులన్నింటిలో ప్రభువు మనకు భీతులన్నిటిలో సాయం చేసి తోడుగా ఉండే దేవుడని, కష్టంలో, నష్టంలో, వేదనలో, ఆవేదనలో దేవుడు తోడుగా ఉంటూ అడిగిన వారికి, వెదికే వారికి, ప్రార్థనలో తట్టిన వారికి తలుపులు తెచ్చే దేవుడని చక్కని పాట పాడినట్లు తన తల్లి జీవితంలో ఇప్పుడు వాక్యం చెప్పే సోదరి ప్రసన్న కుమారి జీవితంలో గత 52 సంవత్సరాలు దేవుడు కాపాడి 53వ సంవత్సరంలో ప్రభు ప్రవేశం ఇచ్చాడు. అనేక వ్యాధులు, బాధలు, ఎన్నో కష్టాలు, భయములు, భీతులు అన్నీ దాటుకొని వచ్చి ఉంటారు. వాటన్నిటిలో దేవుడే మార్గమును, సత్యమును, జీవమై ఉండి వారిని ఆదుకొని నడిపించాడు. మనందరి జీవితంలో అలాగ సాయం చేస్తున్నారు దేవుడు. ఆయన తోడు ఉంది కాబట్టే ఇన్ని జీవిత దినాలు క్షేమంగాను, సంతోషంగాను, సుఖంగాను మనం జీవిస్తున్నామంటే అదంతా ప్రభు కృపనే. కృప ద్వారానే రక్షించి కృపతో మనల్ని దీవిస్తూ కృప కృపను అనుగ్రహిస్తున్న దేవుని తోడు ఇంతవరకు మనతో ఉంచాడు దేవుడు. అందుకే దేవునికి స్తోత్రాలు. పాట పాడిన బిడ్డకి వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రసన్న కుమారి, రవి కుమారి మనతో కూడా ఉండగా దేవుడు ఆ బిడ్డలో రక్షణ కార్యం జరిగించాడు. తర్వాత రక్షించబడుతూ జీవిస్తున్న దినాల్లో దేవుడు ఆమె చేసిన మేలు, గత సంవత్సరాలన్నింటిలో దేవుడు చేసిన ప్రతిదిన కృపను మనకు వివరిస్తూ అలాగే వాక్యాన్ని కూడా జోడీకరించి మనతో మాట్లాడతారు. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థనాపూర్వకంగా వాక్యం విని ఆత్మీయమైన మేలు పొందుదాం. మనందరి తరపున సోదరికి జన్మదిన సంబంధమైన మన యొక్క శుభాకాంక్షలు సోదరికి తెలియజేస్తున్నాం. వందనాలు నాన్న. గాడ్ బ్లెస్ యూ నాన్న. అక్క చెప్పండి నాన్న. వందనాలమ్మా. ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగానికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోక ముందున్న మా తండ్రి, మీ యొక్క మహిమంత ఘన పరిశుద్ధ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా మీ ప్రియ బిడ్డలు పరిశుద్ధులతో కలిసి అల్పురాలైన నాకును నాయన ఈ జూమ్ మీటింగ్ ద్వారా అయా మీ గురించి నాయన మాట్లాడుకోవడానికి, శ్రేష్టమైన సంగతి వివరించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. పాటెందు మహిమంది దేవా స్తోత్రాలు. అయా నాయన మేము ఎక్కడి వారము, ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ నాయన అయా మీ ప్రేమలో అతుకుబడిన వారము నాయన. అయా నాయన మీ రక్తంలో శుద్ధీకరించబడిన వారు నాయన. అట్టి నీ కృపకై మీ కోట్ల కొద్ది స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా మాటి మాటికి అక్క మమ్మల్ని ప్రేమిస్తూ నాయన, మీ దాసురాలు నాయన మమ్మల్ని ప్రోత్సహిస్తున్న తల్లిని బట్టి మీ కోట్ల కొద్ది స్తోత్రాలు నాయన. అయా నాయన ఎంత పురికొల్పు ప్రభా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు బలపడాలన్నారు. నిజంగా తండ్రి, ఒక మాదిరికరమైన జీవితం అక్క మాకు ప్రభా, మీకే స్తోత్రాలు. మాకు ఒక రోల్ మోడల్ గా నాయన మిమ్మల్ని పోలు నడుచుకుంటుండగా ఆ కుటుంబాన్ని బట్టి మీకు కోటాను కోట్ల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మాకు ఇచ్చిన అక్కను బట్టి, స్థానిక సంఘాన్ని బట్టి కోట్ల కొద్ది స్తోత్రాలు. అనేకులు మీ వైపుకు ఆకర్షించే బిడ్డగా, ఆ పాత్రగా మీరు ఉంచుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో ఇరుకుల ఇబ్బందుల్లో అక్క పట్ల మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి కోటాను కోట్ల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినము నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా. గత 52 సంవత్సరాలు నన్ను కాచి కాపాడి 53వ సంవత్సరంలోకి నన్ను ప్రవేశపెట్టిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మేము ఏమై ఉన్నాం అది కేవలం నీ కృపే నాయన. మాలో ఘనత గొప్పతనం ఏ మాత్రం కాదు ప్రభా. కేవలం మేము గాలి పీలుస్తున్నాము, నడుస్తున్నాము, అయా సంచరిస్తున్నాము అని అంటే కృపే ప్రభా. మా పరిస్థితులు ఏ మాత్రం కాదు ప్రభా. అటు మీ ప్రేమ, మీ దీర్ఘశాంతి, దయాళుత్వాన్ని బట్టి మీ కోట్ల కొద్ది స్తోత్రాలు చెల్లిస్తూ చేరి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. అయా ఈ ఫోన్ ఎక్కడ ఆగిపోకుండా
అభ్యంతరం లేకుండా చక్కగా ఆయా డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయండి. మాకు అవసరమైన మాటలు మీరు మాతో మాట్లాడండి యేసయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ నేనైతే వ్యర్థురాలను ప్రభా. నేను మాట్లాడితే మాకేమాత్రం ఉపయోగం లేదు. పరిశుద్ధాత్మ మీ మాటలు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి కోట్ల కొద్ది స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మీ అధికారానికి అప్పచెప్పుకొంచు మీ కృప కొరకై ప్రార్థిస్తూ చిన్న విన్నపములు క్రీస్తు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొందినాము కన్న తండ్రి. ఆమేన్. 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 అందరికి వందనాలమ్మా. అందరికి వందనాలు. అక్క నాకు మాటి మాటికి ఎంతో ప్రేమతో ఈ అవకాశం ఇప్పిస్తున్నందుకు అక్కకు చాలా వందనాలు. కేజీ అక్క ఒంగోలు వచ్చినప్పుడు 2017లో నేను అక్కని నేను చాలా ఎక్కడ మీటింగ్స్ ఉన్నా కూడా కేజీ అక్క మీటింగ్స్ అంటే అక్కడికి శ్రీనగర్ కాలనీ వాళ్ళు ఎక్కువ పిలిచేవాళ్ళు. ఒంగోలులో పరిగెత్తుకుంటూ వెళ్ళేదాన్ని అక్క దగ్గరికి. అసలు అక్కతో మాట్లాడాలని, అక్కకి సమీపంగా ఉండాలని చాలా ఆశపడేదాన్ని. అసలు నాకు అటువంటి అసలు దేవుడు ఇది అసలు ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడనేది అంటే ఇదొక సాదృశ్యం. మరి అక్క అనుకోకుండా సుదర్శన వాళ్ళ ఇంటికి రావడం ఒంగోలులో. సుదర్శన వాళ్ళ చెల్లి అత్తమ్మని నేను. వాళ్ళ చిన్నత్తమ్మని. మొదటగా మీకు పరిచయం చేసుకుంటున్నాను. అట్లా అక్క, బుజ్జి అక్కడికి మీరు సుదర్శన అంటారు. మేము బుజ్జి అని అంటాము. స్టీఫెన్ పాల్ వాళ్ళు. ఇంకా అక్కడికొచ్చినప్పుడు ఎంతో సన్నిహితంగా అక్కతో కలవడం నిజంగా చాలా ఆనందం అన్నమాట. ఆ దేవుడు నా యొక్క ఆశని ఆ విధంగా తీర్చాడు. అప్పటినుంచి అక్క ఎంతో మమ్మల్ని బలపరుస్తా, నిజంగా నాకు బాగలేని టైంలో అక్క నన్ను ఎంత ప్రోత్సాహపరిచి, ప్రార్థన చేసి, అక్క ఆ రోజు నాకు చెప్పిన మాటేంటంటే నేనెన్నటికి మర్చిపోలేను ఆ మాట. "అక్క నాకిట్లా క్యాన్సర్ అక్క" అని నేను చెప్పినప్పుడు, "అమ్మ సర్వలోకనాథుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో పర్వతం వల్లే మైనం వల్లే కరిగిపోతున్నాయి ప్రసన్న నువ్వు భయపడొద్దని" అక్క ఎంతో ధైర్యపరిచారు నన్ను. నిజంగా పరిశుద్ధుల ప్రార్థనలు, మహోన్నత దేవుని కృప ద్వారా ఈరోజు ఇంతవరకు నేను సజీవురాలుగా ఉన్నాను. అందుని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఈరోజు వాక్య భాగానికి వెళ్ళబోయే ముందు నా సాక్ష్యం కూడా మళ్ళా ఇంకొకసారి చెప్తాను. మాది ఒంగోలు. నాన్నగారు బెత్లెహేం క్రిస్టియన్ అసెంబ్లీ మాది. చిన్ననాటి నుంచే నాన్నగారు వాళ్ళు ప్రభువులో పెంచారు. మేము ముగ్గురం ఆడపిల్లలం, ఒక అన్నయ్య. నాన్నగారు, అమ్మ ఎప్పుడు మందిరంలో పరిచర్య చేస్తా. అమ్మ కూడా ఎప్పుడు పరిచర్య అనేదే చెప్పేది. అమ్మ స్కూలుకి మానినా ఒప్పుకుంటది గానీ, ప్రార్థన మానుకుంటే ఎప్పుడు ఆమె ఒప్పుకునేది కాదు. నాకసలు గుర్తులేదు. ఎప్పుడు సండే స్కూల్‌కి చేయబట్టి ఆమె ఎప్పుడు మా అమ్మకి అక్షరం ముక్క రాదు. నేను పదే పదే చెప్తాను ఈ మాట. మా అమ్మ ముగ్గురు ఆడపిల్లల్ని ప్రభువులో పెంచింది. నిత్యం ఆమె పరిచర్య చేస్తా ఉండేది. అదే మాకును ఆమె నేర్పించింది. ఎంత అంటే అర్ధరాత్రి ఏ సేవకులొచ్చినా కూడా ఎవ్వరిని కూడా అన్నం తినకుండా పంపించేది కాదు. తనకున్న దానిలోనే వాళ్ళందరికి భోజనం పెట్టి శిఖా ఐజాక్ బాబు వాళ్ళకి రిలేషన్ అవుతాము. అట్లా సంఘంలో కొనసాగుతున్న టైంలో ఐజాక్ అన్నయ్య ఒక రాత్రి బుధవారం బైబిల్ స్టడీ అప్పుడు వాక్యం చెప్తే నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను. తర్వాత 10వ తరగతి ఎండాకాలం సెలవుల్లో బాప్తీసం దేవన్న గారు టంగుటూరు దేవన్న గారి ద్వారా నేను బాప్తీసం పొందడం జరిగిందండి. అక్కడి నుంచి అంచెలంచెలుగా నా జీవితం ప్రభు పరిచయంలో మందిరంలో ఒక నమ్మకమైన సాక్షిగా కొనసాగడానికి దేవుడు కృప చూపిచ్చారు. అదే సమయంలో నేనైతే చదువు చాలా నేను ఇంటర్‌లో కొంచెం నాది ఇంగ్లీష్ మీడియం అయ్యి చదువు ముందుకు కొనసాగలేకపోయింది. తర్వాత అయితే చదువులో నేను వెనకబడినా కూడా దేవుని పరిచర్య అంటే ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అసలు మందిరం గడపల దగ్గర కూర్చొని ఉండేదాన్ని. అన్నయ్య ఇట్లా మందిరం క్లీన్ చేయాలమ్మా అంటే వెళ్లి అప్పట్లో మట్టి గోడలు అవన్నీ క్లీన్ చేస్తా. పిల్లల్ని ఎవరన్నా చిన్న పిల్లలు విసిగిస్తా ఉంటే తల్లిదండ్రులు వాళ్ళు వాక్యం ఉంటే ఆ పిల్లల్ని ఎత్తుకుంటా అట్లా కేరింగ్‌గా చేసేవాళ్ళం అన్నమాట. ఆ తరుణంలో నాకు వివాహ సమయం వచ్చింది. వివాహ సమయం వచ్చినప్పుడు విశ్వాసికి, అవిశ్వాసికి జోడి కుదరదు అని చెప్పారు. చెప్పినప్పుడు నేనైతే ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టా. మేము క్యాంప్స్‌కెళ్ళేవాళ్ళం. ఆ క్యాంప్స్‌లో విన్నాను నేను. మీరు ప్రార్థన చేసుకోవాలా చిన్ననాటి నుంచే వివాహం కోసం ప్రార్థన చేసుకోండి. నేను ప్రభువని ఒకటే అడిగా. ప్రభా నాకు అందం, చందం ఏం వద్దయ్యా. నాకు విశ్వాసిని ప్రభా చాలు. విశ్వాసినిస్తే ఇద్దరం కలిసి మందిరానికెళ్తాం కదయ్యా. ఇద్దరం కలిసి ఆరాధన చేస్తాం కదయ్యా. ఇద్దరం కలిసి పని చేస్తాం కదయ్యా. నా హృదయం నిండా ఈ ఆశ ఉండేది. సరే నేను ఇంకోటి కూడా ప్రభు దగ్గర అడిగింది ఏందంటే, విశ్వాసిని ప్రభు నాకేం లేకపోయినా పర్వాలేదు. విశ్వాసినిస్తే, ఆ విశ్వాసతో పాటు మేము కలిసి పరిచర్య చేస్తామయ్యా. నాకు అంతకంటే వద్దన్నప్పుడు, దేవుడు ఎంత గొప్ప దేవుడంటే ఇంకోటి కూడా ప్రభువాని నేనేం అడిగానంటే, ప్రభువా ఒక సంబంధం రావాలి. వారు చూసి వెళ్ళిపోవాలయ్యా. మాటి మాటికి ఆడపిల్లలు కూర్చోవడం, ఇది నాకిలా ఇష్టం లేదు ప్రభు అని దేవుడిని వ్యక్తిగతంగా దేవుడిని ఎంతో అడిగాను. అంటే ఉదయాన్నే లెగిచి, పెందలకడ లేచి అనేది మా అమ్మ మాకు నేర్పించింది. వేకువజామునే లేచి ఉదయాన్నే
ముందే 5 గంటల లోపే లేచి ప్రార్థన చేసుకొని క్వైట్ టైమ్ చేసుకొని అమ్మోళ్ళకి నేను మీకు చెప్తంటే అతిశయం అనుకోమాకండి దయచేసి. అమ్మ ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్‌లు ఇవి లేవండి. అమ్మ అవి నేర్పించింది మాకు. ఉదయాన్నే లేచి ఎక్కడున్నారంటే ప్రార్థన చేయాలి. అందరం ప్రార్థన చేయాలి. పని చేయాలి. ప్రార్థన, పని, ప్రార్థన, పని ఇలా నేర్పించుకొని తీసుకువచ్చింది. మా వారు వాళ్ళు వచ్చారు. వచ్చి చూసారు. ఆ రోజు మేము త్రోవకుంట మహాసభలు ఆ రోజుల్లో బస్సులుండేవి గాదు. మేము నైట్ టైమ్ బస్ అంతా ఎళ్ళిపోయింది. పరిచర్య చేసి నడిచి వచ్చాము. ఆ రోజు రాత్రి మా వారొచ్చి నన్ను చూడడము, చూడగానే వాళ్ళు మేము ఈ అమ్మాయిని చేసుకుంటాం అని చెప్పేసి ఎళ్ళిపోయారు. ఏంటి ప్రభువా! ఏంటి ఇంత అద్భుతంగా ఎలా జరిగించారంటే ప్రభువారు మా వివాహం మేము కఠినమైన పరిస్థితి మా డ్యాడీ కొంత ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు ఎంతో ప్రార్థన చేశాం. ఏంటి ప్రభా! అసలు వివాహంకైతే ఖర్చులు, డబ్బులు లేవు. అసలు వివాహం ఎలా జరిగిద్దయ్యా! అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, వీడు పుట్టుగాడుగా ఉండడానికి కారణం వీడు తల్లిదండ్రులు చేసిన దోషమా? వీడి దోషం అంటే కాదు. నా మహిమ కార్యాన్ని బయలుపరచడానికి అన్నారు ప్రభువారు. ఆ విధంగా నా వివాహం ఎంతో అద్భుతంగా నా వివాహం జరిగించారు. ఆ రోజు నుంచి కూడా మా వారు, నేను స్థానిక సంఘంలో ఎంతో నమ్మకం. రవికుమార్ అనంటే యథార్థత, నమ్మకంగా పరిచర్య, సేవకుల్ని ఎంతో ప్రేమిస్తారు. నేనేమో ఇంట్లో పరిచర్య చేస్తా ఉంటాను. స్త్రీల మధ్య నాకేమి ఇష్టం అంటే అండి, ఒక పరిచర్య గాదు. నాకెంత ఇష్టం అంటే దేవుని సన్నిధిలో ఏ పనైనా గానివ్వండి, అది చిమ్మడం గానివ్వండి, గిన్నెలు కడగడం కానివ్వండి, వాక్యం చెప్పడం ఏది చేయమన్నా నేను చేస్తాను. నాకు ఈ పని రాదు. నాకు అట్లా ఇష్టం. అలా ఇష్టం. దేవుడు అనంటే ఈ లోకంలో మనకొక ఇష్టమైన వాళ్ళ పనులే మనము చేస్తాం. అంతకంటే మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు పనులు మనం ఎలా చేయాలి? యథార్థంగా అవి నమ్మకంగా దేవుని పనులు ఇష్టంగా చేయాలి. అలా మా వారు నేను కొనసాగుతున్న సమయంలో దేవుడు అలా స్థానిక సంఘంలో నమ్మకంగా ఉంటున్న టైంలో మా వారికి ప్రమోషన్ రావడం, విజయవాడ వెళ్ళడం. విజయవాడ విల్సన్ సుమతక్కోళ్ళ దగ్గర మేము 3 ఏళ్ళు అక్కడ ఉన్నామండి. అక్కడ స్థానిక సంఘంలో ఎంతో దేవుడు కృపనిచ్చి అక్కడ సుమతక్క నేర్పించిన పాఠాలు నా జీవితంలో నేను ఇప్పటికి మర్చిపోలేనండి. అక్క నన్నెంత ధైర్యపరిచి నేను చాలా పిరికిదాన్నండి. చాలా పిరికిదాన్ని. అటువంటి నన్ను అక్క ఎంతో ప్రోత్సాహపరిచి పరిచర్య ఎలా ముందుకెళ్ళాలి? జైలు పరిచర్య ఎలా చేయాలి? గృహాలు ఎలా దర్శించాలి? అక్కడ నేర్పించారు నాకు సుమతక్క. నేను ఎంతో ధైర్యంగా చెప్తాను ఆ మాట. అక్కడ నేర్చుకొని అయిపోయాక ఒంగోలొచ్చాము. ఒంగోలు వచ్చి నా బాధ ఒకటే. విజయవాడ చాలా వృద్ధి పొందుతుంది. విజయవాడ ఎంత వృద్ధి పొందుతుంది. ఒంగోలు కూడా అలా ఉండాలనేసి ఇంటింటికి తిరిగేదాన్నండి. ఇంటింటికి తిరిగేదాన్ని. అలానే దేవుడు వృద్ధి పొందించాడు మందిరాన్ని. ఆ పరిచర్య చేస్తున్న టైంలో మళ్ళా మేము గుంటూరొచ్చేసాము అక్కడి నుంచి. 2 బిడ్డలనిచ్చాడు దేవుడు. ఓ పాప, బాబు ఇందాక పాట పాడిన పాప. ఒక బాబు. బాబు ప్రేమ్ విశ్వాసు, పాప ప్రహర్షిత. పాపది డిగ్రీ అయిపోయిందండి. దేవుడు ఆ బిడ్డకి చక్కని స్వరం ఇచ్చాడు. స్థానిక సంఘంలో చక్కగా పాటలు పాడుతది. మంచి పరిచర్య. ఏ పనిచ్చినా కూడా చక్కగా నమ్మకంగా పనిచేస్తది. అది దేవుని కృప అండి. మా గొప్పతనం అయితే ఏమాత్రం కాదు. మా వారు అంచెలంచెలుగా ఒకసారి ఏఈ ప్రమోషన్ తర్వాత డీఈ ఇప్పుడు ప్రెజెంట్ ఈఈగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా రాజమండ్రి దగ్గర రంపచోడవరం చేస్తా ఉన్నారు. మధ్యలో నా జీవితంలో 2017 ఆ సంవత్సరం కేజీఎఫ్‌కి వచ్చెళ్లారు. ఒంగోలొచ్చి మీటింగ్‌కి మే నెలలో మీటింగు. అక్కొచ్చి వెళ్లారు. నేనింక అక్కడ మీటింగ్ అయిపోయాక గుంటూరొచ్చానండి. గుంటూరొచ్చాక జస్ట్ ఊరక చెకప్‌కని ఎళ్దామంటే, మీకు నేనొకసారి నా సాక్ష్యం చెప్పానండి. నీకు క్యాన్సర్ అమ్మా అని చెప్పారు. క్యాన్సర్ అమ్మా అని చెప్పి నాకు సర్జరీ చేశారు. కిమోస్ ఇచ్చారు. 2 కిమోస్‌కి నా బాడీ అంతా పాయిజన్ అయిపోయింది. దేవుడైతే నాకిచ్చిన వాగ్దానం ఒకటే. ఎట్టి శ్రమలో ఉన్న వారికైనా, ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించడానికి నీ శ్రమ అంతట్లో నేను తోడుగా ఉన్నాను. దేవుడు నాతో స్పష్టంగా కానీ నా పరిస్థితి అయితే అది కాదండి. మరణం గోతి. గోతిలోకి దిగబడిపోయి ఎలా ఉన్నానంటే ఇప్పుడో ఇంకాసేపు చనిపోయిద్ది ఈ అమ్మాయి అనే స్థితికి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ ఈ అమ్మాయి బాడీ అంతా విషమైపోయింది. ఈ విషయాన్ని మేము తీయలేము. మేము అనుకునేదైతే ఒకటి, జరిగిందైతే మరొకటి. మరి ఇట్లా మొత్తం విషం అయిపోయింది. ఈ అమ్మాయిని అసలు మేము ఏం చేయడానికి లేదు. ఐసీయూలో పారేయండి అన్నారు డాక్టర్ గారు. నేనైతే అమాయకంగా వెళ్లి సార్ నాకు మూడో కీమో ఇస్తారా అన్నాను. అమ్మ నువ్వు మూడో కీమో ఇయ్యడం కాదురా! నీ పరిస్థితి ఇంకాసేపట్లో చనిపోతావు. డైరెక్ట్‌గా చెప్పారు సౌరి నాయుడు గారు. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు. బయట ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఆ డాక్టర్ గారు అన్న మాట, "ఇంక బ్రతకదండి తీసుకెళ్ళిపోండి. లేదా అంటే ఐసీయూలో పెడతాము. ఐసీయూలో పెడితే మీ ఇష్టము" అని చెప్పన్నారు. ఇంక డాక్టర్ గారు అడిగారు నన్ను, "అమ్మ ఐసీయూలో జాయిన్ అవుతావా?" అని. "లేదు సార్ నేనైతే ఇంటికెళ్ళిపోతాను. నేను ఐసీయూలో జాయిన్ అవ్వను సార్" అని ఇంటికొచ్చేసాము. ఆ రాత్రి కాలవంతు ప్రేమన్నయ్య, ఐజాక్ అన్నయ్య వాళ్ళ తమ్ముడు, ఆదిపూడి యేసురత్నం గారి వాళ్ళ బాబు షాలేం అన్న, మణిపూర్ అబ్రహం బ్రదర్ వాళ్ళ తమ్ముడు, నా ఆత్మీయ తమ్ముడు మా ఇంటి పక్కనే ఉంటారు. ఆ బ్రదర్ వాళ్ళందరూ ఇంక కన్నీరు కార్చి నా కోసం ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇంక కాసేపు అక్క చనిపోయిద్ది. అక్క పరిస్థితి ఏంటి అని. అందరు చుట్టూ చేరి ప్రార్థన చేస్తున్నారండి. నాకు పెద్ద వామిటింగ్ అయింది. పెద్ద మోషన్ అయిపోయింది. డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఈ కిమోస్ ఎక్కించిన టైంలో హార్ట్ ప్రాబ్లమ్ రావచ్చు, లంగ్స్ రావచ్చు. ఏదో ఒకటి. ఆ బాడీలో ఆర్గాన్స్ అన్ని చెడిపోతాయమ్మా కిమోస్ వలన.
మీరు వరి అవ్వద్దు, కానీ చనిపోతారు. కిమోస్ ద్వారా బ్రతికితే బ్రతకొచ్చు అనే మాట అయితే చెప్పి పంపించారు. పెద్ద వామిటింగ్ మోషన్ అయింది. ఇంక నేను అనుకున్నాను ఇంక అయిపోయింది. స్ట్రోక్ వచ్చేసింది. దేవా నీ చిత్తం, నేనైతే మరణానికి ఎప్పుడు భయపడలేదండి. నేను ఒక్కటే దేవుని దగ్గర, ప్రభా అంటే నేను ధైర్యంగా చెప్తాను. నేను ప్రభువారిని హాస్పిటల్‌కెళ్ళిన రోజు నుంచి మాత్రం నేను అడిగింది ఒకటే మాట. ప్రభా నేను చనిపోతేనే మీ ఆరాధన ఆగాలి నా జీవితంలో. రోగగ్రస్తురాలే మంచం మీద ఉండి మాత్రం నేను ఆరాధన మీ సన్నిధి నాకెంత ఇష్టమో మీకు తెలుసయ్యా. నన్ను మాత్రం మంచం మీద ఉంచొద్దయ్యా. ప్రతి ఆదివారం నేను ఆరాధన చేయాలి. నాకు అదొక్క సహాయం చేయండి అని నేను ప్రభువారిని ఎంతో వేడుకున్నానండి. నా ఆ శ్రమల దినాల్లో నేనెప్పుడు కూడా ఆరాధన మానుకోలేదండి. ఏ కూడికి కూడా నేను మానుకోలేదు. అలానే ఈడ్చుకుంటా ఆ పెద్ద పెద్ద కట్లుతోనే మందిరానికెళ్తే ప్రేమన్నయ్య అనేవాళ్ళు. అసలు ఇక్కడ పేషెంట్ ఎవరు అని అడిగేవాళ్ళు అన్నయ్య. నేను అడిగాను నా ప్రభు ఎందుకంటే నాకిష్టం. నా దేవుడంటే నాకిష్టం. ఈ లోకంలో మనల్ని ప్రేమించే వాళ్ళని మనం అంటుపెట్టుకొని ఉంటాం. మన కోసం ప్రాణం పెట్టిన తండ్రిని మనం ఎలా అంటుపెట్టుకొని ఉండాలి. నాకు అది పిచ్చండి. ఈ లోకంలో ఎవరు వదిలిపెట్టినా, ఎవరెళ్ళిపోయినా నేనసలు ఫీల్ అవ్వను. నా దేవుడు నన్ను విడవలేదు. మనం ఎందుకు బాధపడాలి? ప్రతి తోడు చాలా మంది లోన్లీ ఫీల్ అవుతా ఉంటారు. మన దేవుడు మనతో ఉన్నప్పుడు మనం దిగులు పడాల్సిన పనే లేదు. ఇందాక పాట పాడింది కదా! దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరమే లేదు. అది ఏ పరిస్థితి అయినా కానివ్వండి. అలా ఉన్న టైంలో మా వారు ఫోను చేశారు. మా వారు అప్పుడు మాచర్లో ఉద్యోగం చేస్తా ఉన్నారు. పరిస్థితి బాలేదని అక్క ఫోను చేసినప్పుడు ఆయన అన్నారు, "ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండాలి." మా వారు ఫోను చేసి, "వదిన చిట్టుడుకు నీళ్ళు తాపమని" మా అక్కకి చెప్పారు. ఆ రాత్రంతా అక్క కూర్చొని తల దగ్గర ఇంకా పల్స్ పడిపోతా ఉన్నాయి. మా చెల్లి నాకు చూస్తా ఏడుస్తా ఉంది. ఇంకా అక్క ఇంకా సేపట్లో పల్స్ అన్ని డౌన్ అయిపోతున్నాయి. ఒళ్ళు చల్లగా అయిపోతుంది. అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోతా ఉన్నాను. మధ్యరాత్రి 2:30, 3 ఆ టైంలో ఎక్కడో లాంగ్ బ్రీతింగ్ వచ్చింది. ఇంక ప్రేమన్నయ్య, షాలేమన్నోళ్ళు అందరూ నా చుట్టే కూర్చొనున్నారు. ఇంకా ఎక్కడో చిన్నగా కొంచెం బ్రీతింగ్ కొంచెం స్పీడ్ అందుకుంది పల్స్ రేటు. ఇక కొంచెం తెల్లారేదాకా మా అక్క తల దగ్గర కూర్చొని ఆ వాటర్ పోస్తానే ఉంది నాకు. మా వారు మార్నింగ్ వచ్చారు. మరుసటి రోజు గురువారం జరిగిన ఇన్సిడెంట్ ఇది. శుక్రవారం రోజు మా వారొచ్చారు ఊరు నుండి. వచ్చి ఒకసారి టెస్టులు చేద్దాము. ఎందుకైనా మంచిదనేసి ఇంటికి ల్యాబ్ టెక్నీషియన్‌ని పిలిపిచ్చారండి. ల్యాబ్ టెక్నీషియన్ పిలిపిస్తే ఆయన పాత రిపోర్ట్స్ అన్ని చూసాడు. సరే ఎందుకైనా మంచిదండి అని టోటల్ బాడీ టెస్ట్‌లన్నీ ఇంట్లో బ్లడ్ తీసుకెళ్ళి టెస్ట్‌లన్నీ పెద్ద అది ల్యాబ్ అక్కడికి తీసుకెళ్ళి చేయించారండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడంటే, ఈ లోకంలో మనుషులు మాట ఇచ్చి తప్పిపోతారు గానీ, మన దేవుడు మారని దేవుడు. మాటతో ఎట్టి పరిస్థితి అయినా గానివ్వండి, అది మరణం కావచ్చు గాక, మన దేవుడు నమ్మదగిన దేవుడు. మరణంలో కూడా మనకు తోడుగా ఉండే దేవుడు. ఎంత గొప్ప దేవుడంటే అండి, ఆ రోజు ఆ రిపోర్ట్స్ అన్నీ పట్టుకొనొస్తే డాక్టర్స్ అయితే మేము తీయలేము. ఈ పాయిజన్ తీయడం మా వల్ల కాదు. ఈ పాయిజను మొత్తం బాడీ అంతా పాయిజన్ అయిపోయింది. ఈ పాయిజన్ తీయడం మా వల్ల కాదు. తెస్తే ఐసీలో పెట్టండి. లేతే లేదన్నారు వాళ్ళు. చేతులు దులిపేసుకున్నారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడంటే, ఆయన మాట మాత్రం సెలవిస్తే తుఫానే ఆగిపోయిద్దండి. నా బాడీలో ఒక్క డ్రాప్ పాయిజన్ లేదండి రిపోర్ట్స్‌లో. దేవుని నామానికే ఘనత, మహిమ, ప్రభావాలండి. నా రిపోర్ట్స్ ఇప్పటికి నేను దాచిపెట్టాను. పాత రిపోర్ట్స్ ఉన్నాయి. కొత్త రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గర. నా బాడీ పాయిజన్ అయిన రిపోర్ట్స్ ఉన్నాయి. తర్వాత నేను టెస్ట్ చేయించిన రిపోర్ట్స్, నిల్ రిపోర్ట్స్ కూడా నా దగ్గరున్నాయి. ఈ రోజుకి 2017 ఆగస్ట్‌లో జరిగిన సంగతిది. ఆగస్ట్‌లో నా సర్జరీ అయింది. నా అక్టోబర్, సెప్టెంబర్, నవంబర్‌లో నా బాడీ అంతా పాయిజన్ అయిపోయిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను హాస్పిటల్ గడప తొక్కలేదండి. నేనొక క్యాన్సర్ మెడిసిన్ వాడలేదు. దేవుడైతే తన మాట చొప్పున నన్ను బ్రతికించారు. తనకు మహిమార్థంగా నన్ను ఆయన పరీక్షలో వాడుకుంటున్నారు. నేను కూడా బ్రతికినంత కాలం నా దేవుడేనండి. నా దేవుడి కోసం ఎన్నో ప్రమాదాలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీరు ఏమైనా కానివ్వండి, ఎట్టి శ్రమలో ఉన్న ఆదరించడానికి ఈరోజండి ఎవరి వాళ్ళ ముందు నాకు ఫోను జేస్తారు. అమ్మ నువ్వు ఒక్కసారొచ్చి వాళ్ళకి కౌన్సెలింగ్ అంటే మనం ఆ దారిని వెళ్ళడం వాళ్ళకి ఆ పెయిన్ రిలీఫ్ అనేది మన జీవితాల ద్వారా ఒకళ్ళకి ధైర్యం చెప్పే కృపను దేవుడు మనకిచ్చాడంటే అదెంత భాగ్యం అండి. దేవుడు నన్ను నా శ్రమంతట్లో దేవుడు నాకు తోడై ఉండి ఎంత పుటమేశారంటే, దేవుడిచ్చిన మాట చొప్పున తిరిగి ఊడిపోయిన జుట్టంతా రెండంతలుగా ఇచ్చాడు. రెండంతలుగా నేను నీకిస్తా అన్నాడు దేవుడు. ఎంత అద్భుతంగా అందరూ నన్ను అడిగేవాళ్ళు. "నువ్వేం చేసావు? నువ్వేం చేసావు?" నాకసలు అంత టైం ఉండదండి. నా తలల గురించి, నా గురించి నాకు ఆలోచించుకొని అందరికి చేసి పెడతాను గానీ, నేను రెడీ అవ్వడం 2 నిమిషాలు. నేనసలు అద్దం ముందుకు కూడా వెళ్ళను. అతిశయోక్తి కాదండి. నాకసలు అద్దం ముందు వెళ్ళడమే ఇష్టం ఉండదు. టక మా పిల్లలు కూడా అదే అంటారు. "ఏంది మమ్మీ అసలు 2 నిమిషాల్లో రెడీ అవుతా" అంటే, చాలమ్మా ఇంతకు మించి అవసరం లేదు. సుందరమైన మన అవయవాలకి మరి ఎక్కువైన సౌందర్యం అక్కర్లేదమ్మా. దేవుడు చెప్పాడు కదా! నేనిదే చెప్తాను మా పిల్లలకి. ఎంత గొప్ప దేవుడండి నా జీవితంలో. ఈ మధ్య నేను ఆటోలో వస్తా ఉన్నానండి. మా బాబోళ్ళు చిన్న షాప్ పెట్టారు. షాప్ క్లోజ్ అయిపోయింది. అయిపోయాక సరుకులు తీసుకొని ఇంటికొస్తా ఉన్నాము. అక్కడ కొత్త స్పీడ్ బ్రేకర్ ఏసాడు దారిలో. ఆటో అతను చూసుకోలేదు. నేనెప్పుడు ముందు ప్లేస్‌లో అసలు కూర్చోను.
ఆ రోజు వరద బాధితులకి మా షాప్ కూడా ఒక 5,000 మందికి ఉప్మా చేయమని ఆర్డర్ ఇచ్చారు. ఆ నైట్ ఉప్మా చేసి మేము అందియాలి వాళ్ళకి. ఆ సరుకులు తీసుకొని వస్తుంటే మా వంట మాస్టర్ వెనక కూర్చున్నారు. నేను ముందు కూర్చున్నాను. మా ఆటో డ్రైవర్ పక్కన మా అక్క కుమారుడు మా దగ్గరే ఉంటాడు. నేను కూర్చున్నామండి. స్పీడ్ బ్రేకర్ వచ్చింది. స్పీడ్ బ్రేకర్ దగ్గర అబ్బాయి చూసుకోలేదు. నేను ఆటోలో నుంచి పుచ్చకాయ దొర్లినట్టు అంత దూరం వెళ్ళిపోయి పడిపోయానండి. అసలు ఎలా పడ్డానంటే నేను నేను ఒక్కటే పెద్దగా యెస్సయ్యా అని అరిచాను అంతే. ఇంకా నా నోట్లోంచి వేరే సౌండే లేదండి. ట్రాఫిక్ ఆగిపోయింది. అసలు ఎలా లేచానో, దేవుడు ఎలా లేపాడో నాకైతే తెలీదండి. అసలింకా లేపి ఆ అబ్బాయయితే గాబరా పడిపోతే, "అమ్మ, అమ్మ, అమ్మ ఏమైందమ్మా?" అంటే, "ఏం కాలేదు నాన్న ఎళ్ళిపోదాం ఇంటికనేసి." మా వంట మాస్టరొచ్చి ముందు కూర్చొని నన్ను సరుకుల మీద కూర్చోబెట్టారు. ఎంత గొప్ప దేవుడంటే అండి, అసలు ఎలా పడ్డాననంటే, అసలు ఆ సిచ్యుయేషన్ చూసిన మా డ్రైవరు, ఆటో డ్రైవర్ మార్నింగొచ్చి, "అమ్మా దెబ్బలు తగ్గినాయా?" అని అడుగుతున్నాడు. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడంటే, అసలు నేను వివరించలేనండి. నా ఒంటి మీద అంత చర్మం, నా డ్రెస్ కూడా చినగలేదు. అలా పడిందాన్ని ఎత్తుకొనొచ్చి దేవుడు ఇంటికి తీసుకొనొచ్చాడండి. తెల్లారి మళ్ళా ఆ రాత్రంతా మేము ఉప్మా తయారు చేసి 2,800 ప్యాకెట్స్ రెడీ చేసి మార్నింగ్ 8 కల్లా ఇంటికొచ్చి అయన్నీ రెడీ చేసి గవర్నమెంట్ వాళ్ళే మాకు మనీ ఇచ్చారండి. వాళ్ళిచ్చి కాతే మనం అంది చేసి ఇవ్వాలి వాళ్ళకి. చేసిచ్చాము. 2,800 చేయగలిగాము. ఎంత గొప్ప దేవుడంటే మన జీవితాల్లో మనం ఆయన్ని ఆనుకోవాలండి. ఆయన్ని ఆనుకోవాలి. ఎన్నో మేళ్ళండి. చెప్పుకుంటా పోతే నా లైఫ్ అసలు సరిపోదు. నేనైతే అసలు ఎన్నిక లేని దాన్ని. ఏ మాత్రం యోగ్యత లేని దాన్ని. కేవలం ఈ రోజుకి సజీవురాలుగా 52 ఇయర్స్ నా జీవితంలో ఎంతో కన్నీరు, ఇరుకు, ఇబ్బంది వాటన్నిటిలోంచి దేవుడు తప్పించి, నన్ను సజీవురాలుగా ఉంచి, ఈ దినం మీ మధ్య కూర్చొని ప్రభువుని గురించి స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కోట్ల కొలది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానండి. మరి దేవుడు నా జీవితంలో, మా కుటుంబంలో ఎన్నో మేళ్ళండి. ఎన్నో మేళ్ళు. అసలు లెక్కించలేను నేను. అసలు ఇంకోటి కూడా నేను చెప్పాలండి. మా వారికి ఈ ప్రమోషన్‌కి అసలు అర్హతే లేదు. ఎందుకంటే మా వారిది అనవసరంగా మా వారిని సస్పెండ్ చేశారు. తర్వాత వాళ్ళు నాట్ ప్రూవ్డ్ అని ఫైల్ ఇచ్చారు. ఫైల్ ఇచ్చారు గానీ తనతో పాటు ఉన్నతను నిజంగా ఫ్రాడ్ చేశాడు. అతనిది ఫైల్ క్లోజ్ అయితేనే మా ఫైల్ క్లోజ్ అవుతదంట. అందుకనేసి మా వారిది అలా పెండింగ్ ఫైల్ పెడితే అందరన్నారు, "ఇది పెండింగ్ ఫైల్ ఉంది. నీకసలు ప్రమోషన్ రాదన్నారు." నేనైతే ఒకటే అన్నాను. మనం ఏ స్థితి మా వారైతే ఒకటే అంటారండి. మనం ఏ స్థితిలో ఉన్నా సంపన్న స్థితిలో ఉంటాం చాలు. నాకైతే ఒకటే సంతోషం. దేవుడు ఏ స్థితి ఇస్తే దానిలో ఉండడానికి ఇష్టపడతాను గానీ, మనకు లేని స్థితి గురించి నేనెప్పుడు ఆలోచన చేయనండి. నాకిష్టం కూడా ఉండదు. మనకి ఏ పరిధి మనకిచ్చిందేంటి అంతవరకే ఉందాం. అంతకు మించి లిమిట్ దాటడం కూడా నాకిష్టం ఉండదు. అద్భుతంగా అండి. మొత్తము 60 పోస్టులుంటే 60 పోస్టులు నేనైతే అసలు ఒకటే అన్నా. దేవుని అందరూ "నువ్వు ప్రార్థన చెయ్యక్క మా బంధువులందరూ డబ్బులు కట్టనని." "మేమేం కట్టమమ్మా. దేవుని చిత్తమైతే వచ్చిద్ది. ఈ స్థితిలో మేము హ్యాపీగా ఉన్నాం. మాకేమి అవసరం లేదన్నప్పుడు." అక్కడ ఉన్న 60 పోస్టుల్లో మూడో పోస్ట్ మా వారిది. మూడో పేరు ఈగా ఇచ్చారు. ఇంకోటి ఈ సీనియారిటీలో తను చాలా ముందున్నారు. తనకి ప్రాజెక్ట్ డైరెక్టర్ పోస్ట్ కూడా ఇవ్వాలని అందరూ తన గురించి మాట్లాడినప్పుడు మా వారైతే ఒకటే అన్నారు. "నాకు ప్రాజెక్ట్ డైరెక్టర్ వద్దు. ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటే ఆదివారాలు కూడా ఇంట్లో ఉండరు. చెప్పుకోవడానికి చాలా పెద్ద పొజిషను. విపరీతమైన డబ్బులొస్తాయి. కానీ నాకసల ఆ పొజిషనే నాకొద్దు. నేను ఈగాని రిటైర్ అవుతాను. నాకు ఈ చాలని" చెప్పేసి మా వారు వద్దని లెటర్ రాసిచ్చారు. ఎందుకంటే ఆదివారం ఇంకా కలెక్టర్ల చుట్టూ తిరగాలి. మందిరాన్ని వదిలేయాలి. కుటుంబాన్ని వదిలేయాలి. నాకైతే ఇదొద్దండి. దయచేసి ఇంకెవరికైనా కావాలంటే ఇచ్చేసేయండి అని రిజెక్ట్ చేశారండి. ఎంత దేవుడు గొప్ప దేవుడంటే, దేవుడు ఈ ప్రమోషన్ ఇచ్చి ఇప్పుడు రాజమండ్రి దగ్గర రంపచోడవరంలో చేస్తా ఉన్నారు. దేవుని కృపలో కొనసాగుతా ఉన్నారు. కేవలం దేవుని కృపేనండి మా జీవితాల్లో. బాబు వివాహం అద్భుతంగా పోయిన సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖు మా బాబు వివాహం జరిగింది. ఎంతో ప్రార్థించినప్పుడు యోగ్యురాలైన బిడ్డ కోడలిని దేవుడు మాకు అనుగ్రహించాడు. మంచి ప్రార్థనా పరురాలైన బిడ్డ. బిడ్డలిద్దరూ కలిసి ఒక చిన్న హోటల్ పెట్టారండి. మా కోడలు జోనల్ మేనేజరు. గోడ్రేజ్ కంపెనీలో. ఇంక పాప వివాహానికుంది. కుటుంబం అంతా పరిచర్యండి. మా కుటుంబం నేను ప్రభువుని అడిగేది దయా మేము బ్రతికినంత కాలం నీ పని చాలు ప్రభా. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నీ పని చాలని కుటుంబం అంతా దేవుని కృపలో, దేవుని దయలో కొనసాగుతా ఉన్నామండి. అది కేవలం దేవుని కృపే, దేవుడిచ్చిన భాగ్యము. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఈరోజు మన వాక్య భాగానికి సహాయకరంగా సామెత గ్రంథం 3 అధ్యాయం మొదటి వచనం చదువుకుందామండి. "నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము. నా గైకొనుము." మన జీవితాల్లో అండి విశ్వాసమైన మన జీవితాల్లో మొట్టమొదటి ఫస్ట్ తల్లిదండ్రులుగా మనం కూడా మన బిడ్డలకి చెప్పేదేందంటే, ముందు నా మాట విను. నా మాట విను అనంటాం. ఏమైనా చేస్తానంటాం.
మరి పరమ తండ్రి ఏమంటున్నాడంటే, నా కుమారుడు నా ఉపదేశం, ఆయన ఉపదేశం, తల్లిదండ్రుల ఉపదేశం, తల్లి చేసే కృపగల ఉపదేశాన్ని ఎవరు మరవకూడదండి. మన తల్లులు మనకు చేసిన ఉపదేశం, మనం మన పిల్లలకి చేసే ఉపదేశం ఏది మరవకూడదు దేవుని సన్నిధిలో. ఆజ్ఞలు, ఏ ఆజ్ఞలు? ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని ఎలా గైకొనాలి? ఒకటి గైకొని నేనొకటి చేశాను గదా! రెండోది చేయనంటే కుదరదు. ఆయన ఆజ్ఞలన్నిటిని హృదయపూర్వకంగా గైకొనాలి. ఎలా గైకొనాలంటే కంప్లీట్ సరెండర్ అయిపోవాలి దేవునికి. దేవునికి సరెండర్ అయిపోయి నిజంగా అండి, నాకు చాలా ఇష్టమైన సంగతి మీకందరికి కూడా తెలుసు ఈ మాట. దేవుడు ఎప్పుడైనా కూడా ఒక ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా దాని ముందు ఒక ఆజ్ఞ అయితే ఖచ్చితంగా ఉంటది. ప్రతి చోట ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తా ఉన్నప్పుడు దానికి ముందు మాత్రం ఖచ్చితంగా ఆజ్ఞ ఉంటది. ఎప్పుడైతే మనం ఆజ్ఞకు లోబడతామో, ఆజ్ఞ వెంబడే ఆశీర్వాదము రెడీగా ఉంటదండి. అది మనం గ్రహించాలి. మనము ఈ ఆజ్ఞలు గైకొనడానికి కాస్త వెనకాడతాం గానీ, దాని తర్వాత ఉన్న ఆశీర్వాదం మన జీవితాలకు రావాలనంటే, మొదటగా దేవుడు ఆజ్ఞాపించిన, మరి ఇజ్రాయేలీయులు కూడా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను గైకొనాలని చాలా ఖచ్చితంగా చెప్పారండి. మరి ఆజ్ఞల్ని గైకొన్నప్పుడు చూడండి, ఇక్కడ అంటున్నాడు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. గైకుంటే ఏం జరిగిద్ది? అసలు చూడండి, అక్కడే వ్రాయించి పెట్టారు ప్రభువారు. అవి రెండో మాట, అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగచేయును. దేవుని ఆజ్ఞల్ని గైకొనడం ద్వారా మన జీవితాల్లో కలిగేది ఏంటి అనంటే, చాలా మంది అంటారు, ఏందంట మందిరానికెళ్తే ఏం జరిగిద్ది? ఆయన పని చేస్తే ఏందంట అనంటే, ఇక్కడే రాయించి పెట్టారు ప్రభువారు. దీర్ఘాయువు. దీర్ఘాయువు అంటే సంవత్సరాలు బ్రతకడం కాదండి. కొనియాడబడడం. దీర్ఘాయువు. మనం మన దాటి వెళ్ళినా గాని మన క్రియలు, మన పనులు అవన్నీ ఇక్కడ ఎంతోమంది ఇప్పుడు మన వెనక పూర్వీకుల గురించి మనం ఎలా చెప్పుకుంటున్నాము? భక్తుల గురించి మనం ఎలా కొనియాడబడుతున్నారు వాళ్ళు? మనం కూడా ఆ రీతిగా ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు గనుకుంటాం, మనం ఈ లోకం దాటి వెళ్ళినా కానివ్వండి, మనం చేసిన చర్యలు, మన ప్రవర్తన, మన పనులన్నీ కూడా ఈ భూమి మీద నిలిచేగా ఉంటున్నాయి. ఇక్కడ గమనించినట్లయితే సుఖజీవం. మనం అందరం కూడా ఇంకోటి ఏంటి కోరుకుంటాం? సుఖంగా జీవించాలని. ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకునేది, అంబానీ గానివ్వండి, ఇంకో పేదోడు గానివ్వండి, ఎవరైనా కూడా సుఖ జీవముతో గడుచు సంవత్సరములు కావాలి అనంటే శాంతి. శాంతి ఈ రోజుల్లో శాంతి కావాలని చాలా మంది హిమాలయాలకెళ్తున్నారు. ఎక్కడెక్కడ గుళ్ళకెళ్తున్నారు, గోపురాలకెళ్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, పూజలు చేస్తారు. ఇప్పుడు మరీ అయితే రుద్రాభిషేకాలని అఘోరాలను పిలిపిచ్చి శాంతి కావాలి, శాంతి, శాంతి, శాంతి అంటున్నారు. ఆ శాంతి మన ప్రభువైన యేసుక్రీస్తు వారని గ్రహించలేకపోతున్నారు. ఆయన ఆజ్ఞల్ని గైకొంటే ఆయన దేవుడిచ్చే శాంతి అది ఎంత గొప్పదండి. ఎంత గొప్పదంటే అది గ్రహించలేకపోతున్నారు. ఆయన అన్నారు, నేనే మార్గం, సత్యం, జీవం అన్నారు. ఆ యొక్క మార్గంలోకి రావడానికి ప్రజలు వెనకాడుతున్నారు. ఇక్కడ గమనించినట్లయితే చూడండి, మీరు ఇంకో మాట కూడా మన తిమోతి పత్రికలో చదివినట్లయితే దేవుడు ఇంకో మాట అంటున్నాడు. మీరు నెమ్మదిగా సుఖంగా జీవించాలంటే అన్నిటికంటే శ్రేష్టమైనది మన జీవితాల్లో ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతి ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అండి. మనం సుఖంగా జీవించాలంటే మనం దీర్ఘాయువు కలిగి ఉండాలి. శాంతి మనకు కావాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞలేంటి? దేవుడు చెప్పినయంటే అన్నిటికంటే శ్రేష్టమైనది అన్నాడు దేవుడు. కొన్నిటికంటే శ్రేష్టమైనది కాదు. ఈ రోజుల్లో చాలా మంది ఒక ఆదివారం వస్తున్నారు మందిరానికి. ఆదివారం వెళ్తే అయిపోయిందిలే చాలు. ఇక మిగతా రోజులంతా క్లోజ్, బైబిల్‌ని లోపల పెట్టేస్తున్నారు. అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం యందు దేవుడు ఎలా ఉన్నాడు? ఎడతెగక ఉండమన్నాడు. ఆ ఎడతెగక ఉండడం ద్వారా అనేకులకి వీరిని చూసి ప్రతి వానికి భయం కలిగిన అని ఉంటదక్కడ. మరి మనల్ని చూసి ఎవరన్నా భయపడుతున్నారా? భయపడమంటే మన రూపాన్ని చూసి కాదండి. మన యొక్క ప్రవర్తన. నిజంగా వీళ్ళ భక్తి జీవితం మాకు చాలా బాగుంది. వీళ్ళు మేము ఫాలో అవ్వాలా. మన పిల్లలు సినిమా యాక్టర్‌లని, హీరోలని వాళ్ళని ఈళ్ళని పెట్టుకుంటారు. మన కుటుంబాల బిడ్డలు ఎవరిని ఫాలో అవుతున్నారు? ఒక్కసారి ఎవరికి వాళ్ళు స్వపరీక్ష చేసుకుందాము. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరమును, శాంతిని నీకు కలుగజేయనంట. ఇక్కడ చూడండి అసలు దయను, సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము. కంఠభూషణంగా ధరించుకో. దయను, సత్యను మనం లాకెట్ లాగేసుకోవాలంట. అంటే హారం ఒకటేసుకొని దాని మీద ఇటుపక్క దయ, ఇటుపక్క సత్యం అని రాసుకోవడం కాదండి. మనం మాట్లాడే మాట, మనం ప్రవర్తించే విధానం ఎన్నడూ మనం విడిచిపోకూడదంట. ఎక్కడున్నా దానియేలు ఊరు మారినా, పేరు మారినా, తన స్థితి మారినా కూడా తన జీవితంలో సత్యం, దేవుని కోసం నిలబడ్డాడు అంతే. దానియేలు దేవుని కోసం నిలబడ్డాడు. దేవుడు దానియేలు పక్షాన నిలబడ్డాడు. ఎంత గొప్ప దేవుడండి. మనం ఆయన పక్షాన నిలబడి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు విరోధంగా రూపొందిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అంటున్నాడు.
దయను సత్యాన్ని మన కంఠభూషణంగా వేసుకోవాలి. ఈ రోజుల్లో పోటీ అయిపోయిందండి. నీ చైన్ బాగుందా, నా చైన్ బాగుందా, ఈ చైన్లు అనుకుంటున్నారు కానీ నా జీవితంలో ఎంత మాత్రం దయ ఉంది, నా జీవితంలో నేను ఎంత మాత్రం ఏమన్నా నేను అసత్యంగా మాట్లాడుతున్నాను నా పొరుగు వారితో, నా ఇంట్లో వాళ్ళతో నేను ఎలా మాట్లాడుతున్నాను, దయగా ప్రవర్తిస్తున్నానా, మా ఇంట్లో ఉన్న హెల్పర్స్ పట్ల గాని, నా పొరుగు వారి పట్ల గాని, నా బంధువుల పట్ల గాని నేను దయగా ప్రవర్తిస్తున్నానా, అది దేవుడు కోరుకుంటున్న లక్షణం మన దగ్గర. వాటిని ఏం చేయాలంట, కంఠభూషణంగా, కంఠభూషణంగా అంటే ఎప్పుడు మెల్ల ఉండాలి. బంగారం అన్నా తీసి పారేస్తాం, విసుగు పెట్టుకోలేం. రాగానే ఇంటికి రాగానే తీసి అక్కడ పడేస్తాం, ఫ్రీ అయిపోవాలనుకుంటాం. కానీ దయను సత్య అవి తీసే కాదు, అవి మనం ఆల్వేస్ ఎప్పుడు కనబడతా ఉండాలి. నిద్రపోతున్నా కనబడాలి, ఎప్పుడు ధరించుకొనే ఉండాలి మన ఒంటి మీద. వాటిని కంఠభూషణంగా ధరించుకోమన్నాడు దేవుడు. ఇంకో మాట చూడండి కింద, హృదయం అన్న పలక మీద వాటిని వ్రాసుకోవాలి. హృదయం అన్న పలక అంటే ఆ పలక మీద రాసి ఈ ఆజ్ఞలు అనేకులు చదవాలి. మనం పలక మీద రాసుకున్నటువంటి ఆ ఆజ్ఞలు అనేకులు చదవాలి. అప్పుడు ఏం జరిగిద్దంట, ఈ ఆజ్ఞలు చదవడం అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నువ్వు దయనుంది మంచివాడు అని అనిపించుకుందు కదా. దేవుడు ఏమన్నాడు, మనుషుల దయ ఎందును దేవుని దయ ఎందును మనుషులు వర్ధిల్లాలి, ముందుకెళ్ళాలి. అంటే ఎప్పుడు ఈ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకున్నప్పుడు అప్పుడు దేవుని దృష్టిలో ఉంటావంట. మానవుల దృష్టి నువ్వు దయనుంది మంచివాడు అనిపించుకోవాలి. మనం పనులు చేస్తే కాదండి, దయను సత్యం మనం ధరించుకున్నప్పుడు మంచి వాళ్ళం అనిపించుకోవాలి. ఇంకోటి ఇక్కడ చూడండి కిందకెళ్తే, స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. మనం చాలా దేవుడు ఏమంటున్నా అంటే పరిపూర్ణమైన నా చిత్తాన్ని మీరు గ్రహించండి, సంపూర్ణమైన నా చిత్తం మీద గ్రహించండి అంటే మనం ఏం చేస్తామంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని తిప్పలు పడ్డాక అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మొదటే చెప్తున్నా ప్రభు వారు, స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకుని నీ బుద్ధిని నేను జ్ఞాని అని అనుకుంటా ఉంటాం, పూర్ణ హృదయంతో యెహోవా యందు. అది చూడండి అక్కడ, ఇప్పుడు మనకు సమయం లేదు కానీ నేను త్వరగా దాటి వెళ్ళిపోతాను. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు పూర్ణ హృదయంతో అంటే ఎవరైతే నా మీద ఆనుకుంటారో వాడిని పూర్ణ శాంతి గలవనిగా చేస్తారు. స్వబుద్ధిని ఆధారం చేసుకుని ప్రతి విషయంలో, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, మనం ప్రతిదీ ప్రభు మీద ఆధారపడినప్పుడు దేవుడు అట్లా చెప్తున్నాడు నండి. యెహోవాని నమ్మకం ఉంచాలి. అంతేకాకుండా కింద ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంను ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఈ మార్గాలు ఎందుకు ప్రభా, చాలా సిచ్యుయేషన్స్ మనకు అర్థం కావు. ఏంటి అసలు ఇవి ఏంటి, ఏదో ఒకటి చేసేస్తే అయిపోయింది, ఏదో ఒకటి చేస్తే అయిపోయింది, దీని నుంచి దాటి వెళ్ళి అవసరం లేదండి. మనం ఆయన మీద ఆనుకున్నాం. ఆయన ఏమన్నాడు, మీరు దేని గురించి చింతపడద్దు, మీరు దేని గురించి చింతపడద్దు, మీ విన్నపాలన్నీ ప్రార్థనప్పుడు నాకు తెలియచేసినప్పుడు అప్పుడు ఏం జరిగిద్దంట, సమస్త జ్ఞానానికి మించిన నా సమాధానము మీ హృదయములకు తలంపులు కావలిగా ఉంచుతా అన్నాడు దేవుడు. మనం మనుషులకు చెప్పుకుంటాం, వీళ్ళు ఫస్ట్ మనకి ఏమైనా సమస్య రాగానే పరిగెత్తుకుంటా మనకి ఎవరు ఆత్మీయులు ఉన్నారు, పోనీ దగ్గర లేకపోతే ఫోన్ చేసి దేవుడి కంటే దేవుని దగ్గర మోకరిల్లి చెప్పే కంటే కూడా ఫస్ట్ మనకి ప్రియులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. అంతకంటే ప్రియుడైన మన ప్రభు మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు దగ్గర రెండోసారి వస్తాం. ఏది వాళ్ళకి ఆ సమస్య చెప్పాక అప్పుడు వస్తాం దేవుని దగ్గరికి. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మీ అన్ని సమస్తం మీరు నాకు చెప్పండి. ఆయన చెప్పినప్పుడు ఆయన మనుషులకు చెప్తే విసుక్కుంటారు, ఒకసారి వింటారు, రెండోసారి అదే మాట మన వాళ్ళకి చెప్తాను అనుకోండి, అమ్మా ఇంకేం లేదా టాపిక్, రెండోది ఏమైనా ఉంటే చెప్పు, దాన్ని వదిలేసే బోర్ కొడుతుందంట. కానీ మన దేవుడు ఎన్ని సార్లు ఆయన దగ్గరకు వచ్చిన ఆయన త్రోసివేసే దేవుడు కాదండి, విసుక్కునే దేవుడు కాదు. విసుకక ప్రార్థన చేయమన్నాడు, నిత్యం ప్రార్థన చేయమన్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు. నిజంగా మూరుపెట్టు అని నేను సమీపంగా ఉన్నా అన్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఇక్కడ గమనించినట్లయితే మనం నీ ప్రవర్తన అప్పుడు ఆయన, మనం అన్ని ఆయనకు అప్పుడు చెప్పినప్పుడు ఆయన మీద ఆనుకున్నప్పుడు అది మెట్ట కావచ్చు, లోతు కావచ్చు, ఎత్తు కావచ్చు, మనం ఎక్కలేము, మనం దాటలేమండి అసలు. నిజంగా నేను చెప్తున్నాను, నా నా యొక్క క్యాన్సర్ పరిస్థితి అయితే నేనైతే అసలు దాటలేనిది, అసలు నా వల్ల కానిదది, నా వల్ల అసలు కానే కాదు. కానీ నా దేవుడు నన్ను దాటింప చేశాడు. కేవలం ఆయన కృప ద్వారా. నేను గొప్పతనమో లేకపోతే నా బలమో నా శక్తో కాదండి. కేవలం మరి ఎందుకో ఆయన కొద్ది కాలం ఆయుష్ ఇద్దాం అనుకున్నారు. ఆయుష్ ఇచ్చి ఇప్పటిదాకా దగ్గర దగ్గర 7 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 8th ఇయర్‌లోకి నేను వచ్చున్నాను. ఆయన ఇచ్చిన ఆయుషేనండి, ఆయన ఇచ్చిన భిక్షేనండి నా జీవితం. ముందుకు కొనసాగి దేవుడు కృప చూపిస్తా ఉన్నారు. నేను జ్ఞానిని కదా అని నీవనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఇక్కడ మనం గమనించాల్సిందండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన మనము యెహోవా యందు భయభక్తులు సమ్ముఖమందు ఒక పుస్తకం లిఖించబడుతుందంటండి. మనం ఇద్దరం చేరి ఉండగానే ఫస్ట్ చెడుతనం అంటే మనం ఏదో తప్పు మాటో, బూతు మాటో అనుకుంటాం కాదండి. వ్యర్థంగా మనం ఎవరి గురించి మాట్లాడుకోవద్దు.
మనం ఇద్దరం కూర్చున్నామా వేరే వ్యక్తి గురించి ఎప్పుడు మాట్లాడద్దు. మన విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. మంచి ఉంటే మాట్లాడుకుందాం. కుళ్ళు మాటలు, వ్యసనపు మాటలు మనకొద్దు. దాని ద్వారా ఇంకోటి మనం గ్రహించాల్సింది ఏందంటే, ఆ మాటలు మనం అనుకుంటాము ఈ గోడ మధ్యలో ఉన్నాం కదా! ఎవరు ఇనట్లేదు. ఎవరు ఇనట్లేదు ఆమె వినలేదు కదా! ఆమె విన్నప్పుడు చూద్దాం అనుకుంటాం. కానీ ఆ మాటలు మన మధ్య ఉన్న ప్రభువారు వింటున్నారు. మన చుట్టూ ఉన్న గోడలు వింటున్నాయి. అవి ఖచ్చితంగా ఒకరోజు దేవుని దగ్గర సమాధానం చెప్పడానికి నిలబడతాయి. మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా వ్యర్థంగా ఏ మాట ఎవరు మన పక్కన ఉన్నా, ఎవరు లేకపోయినా ప్రభువారు ఉన్నారనే భయం కలిగి మన నోటిని చాలా జాగ్రత్తగా కాచుకోవాలి మనం. ఇంకోటి చెడుతనం అంటే దేవునికి ఇష్టం లేని చర్యలన్నీ చెడుతనమే. ఆయనకి ఇష్టం లేనిది ఏదుందో వాటన్నిటిని మనం తీసేసినప్పుడంట దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకోటి మనం గర్వించకూడదు నాకన్నీ తెలుసని చెప్పి. ఎవరన్నా ఏదైనా చెప్పేటప్పుడు వినడానికి ఇష్టపడాలి. వినడానికి వేగిరపడే మనసు ఉండాలి. మాట్లాడ నిదానించే వారంగా ఉండాలి. అదే దేవుడు మన దగ్గర ఇష్టపడతా ఉన్నాడు. వేరే వాళ్ళని మనం మాట్లాడనీయం. నాకన్నీ తెలుసు ఇను అంటాం. కానీ అంటున్నాడు దేవుడిక్కడ, "నేను జ్ఞానిని కదా! నువ్వు అనుకోమాక. ఎందుకట్లా ఊరక నేను జ్ఞానిని నాకన్నీ తెలుసు అనుకుంటావు?" అంటున్నారు ప్రభువారిక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, ఎముకలకు సత్తువ కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును. నీ గానుగలోని క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లిపారును. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఇక్కడ మన రాబట్లో ప్రథమ ఫలం. ఆది సంఘంలో వారందరూ ఉమ్మడి మనసు కలిగి, ఒకే మనసు కలిగి వారందరూ వారి స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టినప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడండి. ఈ రోజుల్లో ఆస్తులు అమ్ముకునే పని కూడా వద్దు. అసలు అంత స్థితి అంత దయా హృదయం మనకెవరికి లేదు కానీ, కనీసం ఇతరులకి మనం కొంతలో కొంతైనా దేవుడికి భాగం ఉన్నప్పుడు మొట్టమొదట మనం చేయాల్సిందేందంటే ఆయన భాగం ఆయనకిచ్చేయాలి. అది ఏ సిట్యుయేషన్ అన్నా కానివ్వండి. ఆయన భాగం మనం ఆయనకిచ్చేసినప్పుడు అది ఒకరి రాబడే కాదండి. చాలా మంది అనుకుంటారు నేను దశమ భాగం ఇచ్చేసాను కదా! మిగతా సమయం నా ఇష్టం అంటారు. మన ఒక ప్రార్థన కానివ్వండి, మన సమయం కానివ్వండి, మన బలం కానివ్వండి, ప్రతి దానిలో దేవుని దశమ భాగం ఇవ్వాలి. నేను నీకు బలం ఇచ్చాను, నీకు ఆరోగ్యం ఇచ్చాను, నాకేమి ఇచ్చావంటే అయ్యా జీతం రాగానే మా వారి జీతంలో 10వ భాగం ఇచ్చేసాను అయిపోయిందంటే కుదిరిద్దా? కాదండి. ప్రతి విషయంలో, సమయంలో దేవుడు అడుగుతాడు మనల్ని. నేను నీకింత సమయం ఇచ్చాను ఈరోజు. ఈ 24 గంటల్లో నా కోసం నువ్వు మొదటి స్థానం ఇచ్చావా? వేకునే లేచావా? నా పాదాల దగ్గర కూర్చున్నావా? ప్రార్థన చేశావా? మనం ప్రార్థన చేస్తామండి. ఏమని ప్రార్థన చేస్తాం నిద్ర లేవగానే? రాత్రి కాపాడావయ్యా! ఈ రోజంతా కాపాడు. ఈరోజు మాకన్ని సమృద్ధి ఇవ్వు. ఈరోజు కాదండి. అది కాదు మన జీవితాల్లో ప్రార్థన. దేవుడేమన్నా అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. నువ్వు నెమ్మదిగా సుఖంగా జీవించా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. మొట్టమొదట మనం చేయాల్సిందేందంటే అందరి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నిజంగా అబ్రహాము ఇతరుల కొరకు మొరపెట్టేవాడుగా ఉన్నాడు. తన జీవితాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడు. తన కోసం కంటే కూడా ఇతరుల కోసం మొరపెట్టేవాడుగా ఉన్నాడు అబ్రహాము ఒక విజ్ఞాపనకర్త. మరి తన జీవితంలో మరి అతను ఎంత పేరు తెచ్చుకున్నాడే అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు దేవుడు. ఎందుకు? అబ్రహాం ఎప్పుడు ఎక్కడికెళ్తే అక్కడ బలిపీఠాలండి. మనం అసలు మన ఇల్లు మారి ఇంకో చోటుకెళ్ళామంటే ఆ రోజు మన దగ్గర ఎక్కువ శాతం ప్రార్థన ఉండదు. నాకిక్కడ ప్లేస్ సరిగ్గా లేదు. మా ఇంటికెళ్తే బాగుండు. ఇంట్లో అయితే బాగా ఫ్రీగా ప్రేయర్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. కానీ అబ్రహాము ఏ ఊరెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ముందు బలిపీఠాలు కట్టేవాడు. నాకిక్కడ పరిస్థితులు బాలేవు. ఏ పరిస్థితి ఎలా ఉన్నా మొట్టమొదట అబ్రహాం చేసిన పని బలిపీఠాలు కట్టేవాడు. ప్రార్థన చేసేవాడు యెహోవా నామంలో. మనం ఏం చేస్తున్నాం మనం? పరిస్థితులను బట్టి అక్కడ పరిస్థితులు అన్ని కన్వీనియంట్‌గా ఉంటే సరే గాని, లేపోతే వాళ్ళతో కలిసిపోతాం. ఫంక్షన్‌లకెళ్తే వాళ్ళతో కలిసిపోతాం. మన ప్రార్థనా జీవితం ఉంటుంది. 4 రోజులు అక్కడికెళ్ళిపోయామంటే అన్నీ మర్చిపోయి వాళ్ళతో ఎంజాయ్ చేసేసి వచ్చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు ప్రతి విషయంలో కూడా ప్రభువారు మన దగ్గర కోరుతుంది మొదటి స్థానం. ఏ ఏ విషయాల్లో మనం ఆయనకు మొదటి స్థానం ఇస్తున్నాము? ఆయన స్తుతించే విషయంలో ఆయన ప్రతి విషయంలో ఇచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు అన్ని విషయాల్లో మనం ఇక్కడ అనుకుంటున్నాము రాబడి ఆస్తి అంటే మనకిచ్చిన సమయాన్ని కూడా సమస్త విషయాల్లో ఆయన మనం ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుడు అత్యున్నతంగా మనం హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు. చూడండి ఇక్కడ 11వ వచనం మనం గమనించినట్లయితే నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఇక్కడ దేవుడు మనల్ని శిక్షించేటప్పుడు ఆయన శిక్షకు మనం లోబడే వాళ్ళంగా ఉండాలి. తండ్రి తనకి ఇష్టమైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం మేలు. అపరంజి సంపాదించి జ్ఞాన లాభం నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దాంతో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనగంతలు ఉన్నవి. దాని మార్గంలో రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దాన్ని అవలంబించే వారికి
అది జీవ వృక్షము. మన సృష్టికర్త అయిన దేవుడు అండి ఇక్కడ. మనం నేను చాలా స్పీడ్ గా దాటి వెళ్ళిపోతాను, టైం అయిపోవస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. జ్ఞానమైన యేసు ప్రభువాన్ని మనము సంపాదించుకున్నప్పుడు ఇక్కడ ఇవన్నీ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఇవన్నీ మనకేనండి. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో ఇవన్నీ మనయే. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు కదా! మన పిల్లలకి మన మాట ఇంటే వాళ్ళ ఆస్తి రాసిద్దామని అక్కడక్కడ ఫైటులు చేసి వాళ్ళకన్నీ రాసిస్తాం. మన సృష్టికర్త అయిన దేవుని మాట మనం వింటే ఆయన మనకేమేమి ఇస్తాడు చూడండి. అసలు చూడండి, పగడములు, ఇష్ట వస్తువు, అసలు కుడి చేతిలో దీర్ఘాయువంట, ఎడమ చేతిలో ధనగంతులు, ఆయన మార్గంలో త్రోవలన్నీ క్షేమకరములు. దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించిన, వివేచన వలన ఆయన ఆకాశ విశాలను స్థిరపరిచిన, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించున్నవి. మేఘం నుండి మంచు బిందులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానం వివేచనను భద్రం చేసుకోమన్నాడు. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోని, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగా. ఊరకు మనం చదువుతాం గానండి వీటిని. వీటన్నిటిని మరి మన జీవితాల్లో అన్వయించుకోవాలని దేవుడు మన దగ్గర కోరుతా ఉన్నాడు. అప్పుడు నీ మార్గంలో నీవు సురక్షితంగా నడిచెదవు. నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకొన్నప్పుడు నువ్వు భయపడవు. నువ్వు పరుండి సుఖంగా నిద్రించదు. ఆకస్మిక భయం కలిగినప్పుడు, అంటే ఆకస్మిక భయం అంటే తెగుళ్ళండి. కలిగినప్పుడు దుర్మార్గుల నువ్వు భయపడవద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకనంటే, ఎందుకు భయపడొద్దు అంటున్నాడంటే, యెహోవా నీకు ఆధారమగును. నీ కాళ్ళు చిక్కుపడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. చూడండి, ఇక్కడ మనం గమనించాల్సింది, ఇక్కడ దేవుడు మనకి ఎంత తోడుగా ఉన్నాడనంటే, ఎంత గొప్ప దేవుడు. చూడండి, అసలు ఈ మాటలన్నీ ఇప్పుడు వివరించుకోవడానికి అసలు టైం సరిపోదు గానివ్వండి. అసలు చాలా మంది నిద్రలాగా భయపడిపోతా ఉంటారు. నిద్ర టాబ్లెట్లు యేసుకుంటా ఉంటారు చూడండి. మనకి యెహోవా యందు భయభక్తులు ఉంటే హాయిగా నిద్రపోతామండి. చాలా మంది రాత్రంతా నాకు నిద్ర రాలేదక్క, భయం మన హృదయాల్లో ఉన్నప్పుడు మనకు నిద్ర రాదు. దేని గురించి మనం భయపడాల్సిన పని. దేవుడు అంటున్నాడు, నిన్ను విడవను ఎడబాయను, నిబ్బరంగా ధైర్యంగా ఉండు, నిన్ను విడవను అంటున్నాడు. భయపడొద్దు అంటున్నాడు. భయపడద్దు. మనమైతే మన పరిస్థితులు చూసి వణికిపోతాం. అది ఏ సమస్య అయినా కావచ్చు. అది మన సమస్య గాని లోకాన్ని జయించిన మన ప్రభువు వారికి అది సమస్తము సాధ్యం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని బలం కలిగి ముందుకు కొనసాగిపోదాం. ఇక్కడ చూసినట్లయితే మేలు చేయటం నీ చేత నడుపు, దాన్ని పొందదగనది చేయకుండా వెనుక తీయకము. ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చిదని పోయి రమ్మని నీ పొరుగు అంత అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు. నీకు హాని చేయనివంత నిర్నిమిత్తంగా జగడమాడవద్దు. ఇక్కడ చూడండి, మనకి చేతైన మేలు ప్రతి ఒక్కరికి మనం చేయాలంటే అది ఏమైనా కానివ్వచ్చు. ఇప్పుడు కాదంటే మాత్రం దాటేసి పని చేయొద్దండి. ఖచ్చితంగా మనం గాని అలా చేసామంటే మన లైఫ్స్ లో ఏదో ఒకసారి మనం ఆ సిచ్యుయేషన్ ఫేస్ చేయాల్సి వస్తది. కాబట్టి భయభక్తులు కలిగి మనకు చేతైంది ఏదైతే అది మనం రేపు చేస్తాం, ఎవరైనా మనం పొరపాటున ఏదైనా సహాయం మన దగ్గర ఉంచుకొని కూడా నేను రేపిస్తాను, మాపిస్తాను అనొద్దండి. మన దగ్గర చేయగలిగింది మనం ఖచ్చితంగా చేయాలి దేవుని నామంలో. మనకు హాని చేయవంత నిర్ణయంతో మనం జగడమాడకూడదు. బలాత్కారం చేయమని చూచి మనం అసూయ పడకూడదు. వాడు క్రియలను ఏమాత్రం చేయగొరవద్దు. కుటిలవర్త యెహోవాకు అసహ్యుడు. యథార్థవంతులుగా ఆయన తోడుగా ఉండును. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆస్వాదించును. అపహాసకులను ఆయన అపహసించును. దీని ఎడల ఆయన దయ చూపిస్తాడండి. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. మన దైవం దగ్గర ఎన్ని ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలి అనంటే, మనం ఏందేందో ఆలోచనలు చేస్తాం. ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. ఆయన ఉపదేశాన్ని గైకొనాలి. ఆయన కోరుకున్న మార్గంలో ఆయన చిత్తానుసారంగా ప్రతి సత్కార్యంలో మనం సఫలులవుతా, ఆయన పరిపూర్ణమైన ఆయన చిత్తం ఏమైందో, సంపూర్ణమైన ఆయన చిత్తం ఏమైందో గ్రహించి, అట్టి వివేచన కలిగి మనం అందరం ముందుకు కొనసాగినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తాడు. ఎంత అంటే నిజంగా ఈ లోకస్తులు చూసి ఆశ్చర్యపోతారు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదండి. అయితే ఇక్కడ మొదటగా మనం నేర్చుకోవాల్సింది ఏందంటే, ఆయన ఉపదేశాన్ని గైకొనాలి. ఆయన ఏం చెప్తున్నాడు మనకి, ఆయన చెప్పిందని చెప్పినట్టు మనం ఫాలో అయినప్పుడు, మన పిల్లలకే, మనం కన్న బిడ్డలకే వాళ్ళు మన మాట విన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచి తెచ్చిస్తాం. మరి మన పరమ తండ్రి తేజో నివాసైన పరిశుద్ధుల స్వాస్థ్యంలోనే మనకు మరి ముఖ్యంగా మరి శ్రేష్టమని మనకి ఇయ్యడానికి సిద్ధపడుతున్నాడు. అయితే దానికి తగినట్టుగా ఆయనకి ఇష్టానుసారంగా ఆయన పోలి నడుచుకునే జ్ఞానం మనకి ఇవ్వమని దేవుడిని అడుగుదాము. మరి ఇవన్నీ మనం ధరించుకోవాలి అనంటే, వీటిని మనం స్వతంత్రించుకోవాలి అనంటే ఆయన ఉపదేశాన్ని మనం గైకొందాము. ఆయన ఆజ్ఞల్ని గైకొందాము. మరవకూడదు. ఉపదేశాన్ని ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనం మొదటి దగ్గరకొద్దాము. నా కుమారుడు నా ఉపదేశం మరవొద్దు అన్నాడు దేవుడు. మనం మర్చిపోతామంట. అందుకే మర్చిపోవద్దు, గైకొనాలి. గైకొనడమే కాదు, మీరు గైకొన్నయి అనేకులకు మాదిరిగా మీరుండాలి అని అంటున్నాడు దేవుడు. మరి దేవుని చిత్తానుసారంగా మనం జీవిద్దాము. మన జీవితాల్లో ప్రభు ఏం కోరుత, అంత్య దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం.
ప్రభువారు ఎప్పుడొస్తారో మనకు తెలీదు. ఆయన రాక ముందే దేవుడు మనకి ఏ పనైతే అప్పచెప్పాడో నమ్మకంగా మనం అందరం నమ్మకమైన దాసురాలని. అంటే ఈ లోకంలో చాలా మంది ఏంటో అసలు సంపాదన పరిగెడుతున్నారు గానీ ప్రభువారు వస్తే మరి ఇరాక్ యుద్ధాలు మనం ఓ పక్క నుంచి చూస్తా ఉన్నాం. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఆస్తులు సంపాదించుకున్న వారు ఆస్తులు విడిచేసి పారిపోతున్నారు. మన జీవితాలు క్రీస్తు ప్రభువుని ధరించుకుందాం. ఆయన పనిని కోరుకుందాం. ఆయన ఏం కోరుతున్నాడు మన దగ్గర? మరి అనేకులను సంపాదిద్దాం. ఎప్పటికైనా ఒకరోజు చనిపోతాం. చనిపోయే లోపు మనం ఏం చేద్దాం? దేవుడు మనకు అప్పచెప్పిన పని మరి దీర్ఘాయువు అనంటే ఏదో సంవత్సరాల తరబడి చదవడం, జీవించడం కాదండి. మన పని అరే! ఆ సహోదరుడు ఉన్నప్పుడు ఇంతమందిని రక్షించింది. మనం కూడా చేద్దాం ఆ పని. ఆ సహోదరి ఉన్నప్పుడు ఇలా చేసింది. ఎంత మనం ఎందుకు చేయకూడదు? ఈ ఈ మనసు మనం కూడా అది క్రీస్తు ప్రభువారి మనసు. మనం కూడా కలిగి ఉందాము. మరి ఒకళ్ళకొకళ్ళు పురికొల్పుకుంటూ ప్రేమ కలిగి అన్ని విషయాల్లో ఐక్యత అనే దాని గురించి దేవుడు ఒక అధ్యాయం రాయడానికి ఇష్టపడ్డారు. అట్టి ఐక్యత సహోదరుల ఐక్యత ఎంత మనోహరం, ఎంత అసలు ఆశీర్వాదం అంటే అది దేవుడికి ఇష్టమైన సంగతి. మన జీవితాలు కూడా ఈ దినాల్లో అనైక్యత అండి. ఎక్కడ చూసినా కొట్లాట్లు, గొడవలు. కానీ మనం చేయవలసింది ప్రార్థన చేద్దాం. కుటుంబాల ఐక్యత కోసం, సంఘాల ఐక్యత కోసం అందరం ఐక్యత కలిగి దేవుని పనిలో బలం కలిగి ముందుకు కొనసాగిపోదాం. ఎప్పుడు ప్రభు వస్తారో లేకపోతే మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడుస్తామో తెలియదు. దేవుడు మనకు అప్పచెప్పిన పనిలో నమ్మకం కలిగి ఉందాం. నమ్మకమైన వానికి దేవుడు ఆ మాట నాకు చాలా ఇష్టం అండి. సామెతల గ్రంథంలో మాట దేవుడు మెండుగా దీవెనలు కలుగునన్నాడు. నమ్మకంగా దేవుడు ఇచ్చినది కొద్దిది కావచ్చు. అది ఏ పరిచయమైనా కావచ్చు మనకి. అరే అక్కేందో రోజు వాక్యం చెప్తుంది నాకు వాక్యం పెట్టలేదు అనుకోవద్దండి. పాట పాడుతుంది నాకు ఇయలేదు అనుకోవద్దు. లేకపోతే ఆమె చిమ్ముతుంది అనుకోవద్దు. ఏది ఇచ్చాడో మనం వెతుక్కుందాం. ఆయన పనిని వెతుకుదాం. ఆయన పనిని వెతికి చేద్దాము. వెతికి చేసినప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనం ధైర్యంగా వెళ్దాం దేవుని సన్నిధికి. ప్రభా మీరిచ్చిన ఈ పనిని, మీరిచ్చిన ఆయుష్ ప్రభా నేదిగో నమ్మకంగా చేశానయ్యా. ఇదిగోండి మనం ధైర్యంగా తలెత్తుకునేటట్లుగా మన పనులు దేవుని సన్నిధిలో చేద్దాము. అట్టి కృపలో దేవుడు మనల్ని అందరినీ స్థిరపరిచి, బలపరిచి నడిపించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన సహోదరులందరికీ అన్నిటి మించి కేజీ అక్కకి నా కుటుంబ పక్షాన, నా పక్షాన కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి వందనాలండి. చాలా వందనాలు. చాలా వందనాలు. సిస్టర్ ఇంకా టైం ఉంది. మీరు ఇంకొక 10 మినిట్స్ చెప్పొచ్చు. అవునా? 5 కాదా సిస్టర్? కాదులేండి చెప్పండి. ఇంకో 10 నిమిషాలు. ఓకే సిస్టర్. థ్యాంక్ యూ. కొంచెం మంచిలు తాగుతాను సిస్టర్. కొంచెం జలుబు చేసింది. తాగండి. ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే మన సహోదరులు నాకు దేవుడు ఇంకొక 10 నిమిషాలు అవకాశం ఇచ్చండి. అందుకు దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్త్రీలకి మనకి ఎంతో సమయం ఉంటుంది. నిజంగా ఈ కరోనా అంటే మేమందరం కూడా కరోనా బారిన పడ్డాము. మా ఇంట్లో మేము 5గురం ఒకసారి మా అక్క పిల్లలు మేమందరం ఒకే రూమ్ లో ఉన్నాము. తర్వాత ఈ కరోనా టైంలో ఈ సహోదరి ఎందుకు ఊరికి ఇలా చెప్తున్నా అనుకోమాకండి. నాకు టైము పోతుందని నాకు భయం. ఒక టైము మన 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 జీవితాల్లోంచి ఒక డే వెళ్ళిపోతుందంటే ఈ రోజు ఆయన అందరి కోసం ప్రార్థన చేసి మొట్టమొదటిగా మన దగ్గర దేవుడు ప్రార్థన. మనం ఏం చేయలేకపోవచ్చు. వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోవచ్చు. దేవుడు ఏమన్నాడంటే ప్రార్థన చేయమన్నాడు. అందరి కోసం కనీసం ఈ దినాల్లో జరుగుతుంది ఏంటంటే వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వచ్చామా మంచిగా డ్రెస్ వేసుకుంటున్నామా, మంచి చైరు ఇప్పుడు మందిరాలు ఎంత బాగుంటున్నాయంటే ఏసీలు ఫిట్ చేసేస్తున్నారు. చక్కగా ఏసీ ఎదురు కూర్చుంటున్నాము, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. నా పక్క సహోదరి ఎలా ఉంది? వాళ్ళ సమస్యలు ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారని మనం అసలు ఎవరికి వాళ్ళు నాది కాదన్నట్టు. దేవుడు ఏమన్నా అంటే మీరు ఒకళ్ళ భారాలు ఒకళ్ళు భరించుకోండి అన్నాడు. ప్రేమ కలిగి ఉండమన్నాడు. ప్రార్థన చేయమన్నాడు. అయితే అండి నిజంగా దేవుని మహోన్నత కృప ఏంటంటే మేము కరోనాలో మేము స్టార్ట్ చేసింది ఏంటంటే జూమ్ ప్రేయర్ మార్నింగ్ 4:30 to 6 వరకు అందరి కోసం ప్రార్థన అండి. అందరి కోసం ప్రార్థన. అది ఎన్ని కార్యాలు మేము సంఘంగా కూడుకొని సంఘంగా విజ్ఞాపన చేయలేకపోతున్నాం అనేది చాలా బాధపడేవాళ్ళం. కానీ ఒక ప్రార్థన ద్వారా ఎంతో మంది గ్యాదర్ అయ్యి ప్రార్థన ద్వారా ఎన్నో మేళ్లు పొందారండి. నేను ఎందుకు చెప్తాను అంటే మనకు కూడా ఎస్తేర్ ప్రేయర్ గ్రూప్ చాలా ఆశీర్వాదం అండి. ప్రేయర్ గ్రూప్ మనందరి దేవుడు ప్రేమించి ఇచ్చిన ఈ గ్రూప్ ద్వారా మనం అందరం బలపడాలి. స్త్రీలమైన మనం సమయాన్ని వృధాగా పోనివ్వద్దండి. దయచేసి మన పిల్లలకి రోదన విద్య నేర్పుదాం. నేను మా వాళ్ళందరికీ చెప్పేది మా బిడ్డలు రక్షించబడట్లేదు అని అంటే మా బిడ్డలు పిల్లలకి ఒక సబ్జెక్టు నాకు ఈ సంవత్సరం నాకు బాధాకరమైన సంగతి ఏంటంటే ప్రతి సహోదరికి నేను చెప్పేది ఏంటంటే అమ్మా బిడ్డలు రక్షించబడ్డారా అని అంటే టైం లేదక్క వాళ్ళకి ట్యూషన్కి వెళ్తున్నారు,
టిఫిన్ చేయడానికి టైం లేదు ఇవి చెప్తున్నారు. కానీ వాళ్ళ గురించి దేవుడు ఏమన్నాడు? బాల్య దినం నుండే సృష్టికర్తను ఎప్పుడు స్మరణ తెచ్చుకుంటారు? ఎలా స్మరణ తెచ్చుకుంటారు వాళ్ళు? వాడు నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచున్నప్పుడు వాళ్ళకి యేసే గురించి ముచ్చట చెప్పాలి. ఈ దినాల్లో ముచ్చట్లు చెప్పే టైం తల్లిదండ్రులకు ఉండట్లేదండి. ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఫోన్ అసలు ఏం చూస్తున్నాడో వాడికే తెలియట్లేదు. చిన్న పిల్లలు ఆపరేట్ చేస్తున్నాడు. పెద్దోళ్ళకి చేత కాదు. మరి ఈ దినాల్లో నేను బాధపడేది ఏందంటే ప్రతి కుటుంబాన్ని కూడా ఏలుతున్నది ఫోన్. ఫోన్, ఫోన్, ఫోన్. అది మనకి ఎంత వరకు ఉపయోగం? వాక్యాన్ని చూసుకుంటున్నామా? లేదండి ఊరక స్క్రోల్స్ అనవసరమైనయి అన్నీ తీసి తిప్పి, తిప్పి అలా బైబిల్‌ని తిప్పగలుగుతున్నామా మనం? తిప్పం. ఎంతసేపు ఫోన్, ఫోన్, ఫోన్. మరి ఎంత దుష్టుడు ఎంత నవ్వుకుంటా ఉంటాడు. అబ్బా! వీళ్ళ చేతిలో ఫోన్ పెట్టి వీళ్ళతో అబ్బా! వీళ్ళు నా ఆధీనంలో ఉన్నారు. బిడ్డలకి రక్షణ లేదండి. అన్నీ తెలుసు. పిల్లలకి చదువు రాకపోతే ట్యూషన్‌లు పెట్టి ఎక్కడెక్కడో మంచి మంచి స్కూల్స్‌కేసి వేలు ఖర్చు పెట్టి స్కూల్స్‌లో ఏస్తున్నాం. ప్రభువారొస్తే నా బాధ ఒకటేనండి. ప్రభువారొస్తే మన బిడ్డలు ఇక్కడ విడవబడితే, మన బిడ్డలు ఒక్క పూట ఇంటికి రాకపోతేనే మన గుండెలు పగిలిపోతాయి. కాస్త లేటొస్తేనే ఎటు పోయారా? ఏందయ్యా? అని 100 మంది ఫ్రెండ్స్‌కి ఫోన్ చేస్తాం. మన బిడ్డలు ఇక్కడ విడవబడితే బాధ్యులం మనం. సేవకుడు కాదండి. ఎట్టి పరిస్థితిలో సేవకుడి మీద మనం తప్పు మోపడానికే లేదు. తల్లిదండ్రులుగా ఇంట్లో మన బిడ్డల్ని కూర్చోబెట్టి రక్షణ సువార్త చెప్తున్నాను. అయ్యా! ప్రభువు వస్తే డాడీ నేనెళ్ళిపోతాం. మరి మీ పరిస్థితి ఏంటి? అనేది ఖచ్చితంగా మన బిడ్డలకి వివరంగా మనం చెప్పాలి. చెప్పలేనప్పుడు ఖచ్చితంగా వారి హృదయంలో రక్షణ కార్యం జరిగిద్దండి. ఆ బాధ్యత మనదే. పాస్టర్ గారిని పిలిపిస్తారు చెప్పమని. ఇంకొకళ్ళని పిలిపిస్తారు చెప్పమని. దేవుడేమన్నాడు? నీ బిడ్డలతో ముచ్చటించమన్నాడు. వాక్యాన్ని ముచ్చటించమన్నాడు. మనం ముచ్చటించడానికి ఇష్టపడట్లేదు. అంటే టైం ఉండట్లేదు. అలసిపోతున్నాం. పనులతో అలసిపోతున్నాం. ఫోనుతో అలసిపోతున్నాం. మనం దేనితో అలసిపోవాలా? వాక్యంతో అలసిపోవాలా? దేవుని పనితో అలసిపోవాలా? దానికి దేవుడు రెట్టింపు ఘనతనిస్తాడు. ఎప్పుడైతే ఆయన పనిలో మనం అలసిపోతామో, దేవుడు మళ్ళా పక్షిరాజు వంటి యవ్వనం ఎప్పుడిస్తాడు? ఆయన పని చేసినప్పుడు ఇస్తాడు. ఆయన పనిలో మనం బలం కలిగి ముందుకెళ్తున్నప్పుడు బలహీనమవ్వండి. చేసి చూడండి అసలు మందిరాల పని మీకే అర్థమవుతది. నేనైతే మా పాస్టర్ గారు, మా అక్కోళ్ళందరూ నన్నడుగుతారు. ఏంటి అసలు ఇంత యాక్టివ్‌గా ఉంటావేందంటారు. కేవలం దేవుని కృపండి. నాకిష్టం. నా యేసయ్య నాకిష్టం. మనకిష్టమైనోళ్ళ ఇంటికెళ్తేనే మనం వదిలిపెట్టి రామే. మన పరమ తండ్రి మన కోసం ప్రాణం పెట్టి అసలు ఆ పరలోక భాగ్యం అసలు మనం వివరించగలమండి? అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడే. మరి ఆయన్ని మనం ఎలా అంటుకొని జీవించాలి? ఆకు వాడక తన కాలు ముందు ఫలమిచ్చే చెట్టు వలె మనం ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మన బిడ్డల లెక్క మనమే చెప్పాలి దేవునికి. అన్నీ చెప్తాం మన పిల్లలకి. తినాలని చెప్తాము, డ్రై ఫ్రూట్స్ తినమని చెప్తాము, వాకింగ్ చేయమంటాము, అన్నీ ఈ జిమ్‌లకెళ్ళమని చెప్తాం. అన్నీ చెప్తాం. ప్రభువు వస్తాడమ్మా, ప్రభువు వస్తాడు. ఈ లోకములో విడవబడితే చాలా ఘోరం. మరి మనం ఖచ్చితంగా చెప్పాలండి. ఈ విషయంలో మా పాప ఎప్పుడు నన్నంటది. మా ఇంట్లో మా హెల్పర్ ఉంది. ఆ హెల్పర్‌కి నేను సువార్త చెప్పక ముందు మమ్మీ శ్రీదేవి ఆంటీ లెక్క మనమే చెప్పాలి యేసయ్యకి నువ్వు శ్రీదేవి ఆంటీకి యేసయ్య గురించి చెప్పావా? మా ఇంటికి ఎవరన్నా రావాలంటే నాకు భయం. మా పాప ముందు వాళ్ళని కూర్చోబెట్టి సువార్త చెప్తది. మా బంధువులు ఒకళ్ళొచ్చారండి మా ఇంటికి. నేను చాలా సంతోషపడతాను ఆ మాటకి. వచ్చి మా వారి మామయ్య వాళ్ళ కుటుంబం అంతా వచ్చారు మమ్మల్ని చూడ్డానికి. వచ్చేసి ఇంకా భోంచేసి వెళ్తున్నారు వాళ్ళు. వెళ్తున్నప్పుడు మా అన్నయ్య ఉండి, "అమ్మ నువ్వు ప్రార్థన చేయరా" అన్నారు. అంటే మా పాప నేనెక్కడ వాళ్ళ డ్యాడీ వాళ్ళున్నప్పుడు కూడా ప్రార్థన చేస్తే ఒప్పుకోదు. "మమ్మీ మనం బ్రదరన్ అసెంబ్లీ స్త్రీలు మౌనంగా ఉండాలి. డ్యాడీ ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయొద్దు" అని అంటది నన్ను. ఖచ్చితంగా చెప్తది. "డ్యాడీ ఉన్నప్పుడు నువ్వేం చేయొద్దమ్మా. డ్యాడీ లేనప్పుడే చెయ్యాలంటది." అయ్యాక ఆ అన్నయ్య, "అమ్మ నువ్వు ప్రార్థన చేయరా" అన్నారు. అన్నప్పుడు ఇంక మా పాప అయితే, "ఏంటి మావయ్య ప్రార్థన చేయమంటున్నారు అమ్మని, బాప్టిజం తీసుకోలేదా?" "మగోళ్ళు ప్రార్థన చేయాలంటే అమ్మ లేదురా నేను బాప్టిజం తీసుకోలేదన్నారు." అండి మన మధ్య ప్రభువారు ఉండి వింటున్నారు ఈ మాటలన్నీ. మా పాప మా ఇంట్లో నట్టింట్లో ఉయ్యాలుంటే ఉయ్యాల పట్టుకొని ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తుంది. "ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు?" అంటే, "మావయ్య ఇప్పుడు యేసయ్య వస్తే" ఇందాక పాప పాట పాడింది కదండీ పాప ఆ పాప. "మావయ్య ఇప్పుడు యేసయ్య వస్తే మేమందరం పరలోకం వెళ్ళిపోతాం మావయ్య. మీరు నరకానికెళ్తారు. నరకం చాలా ఘోరంగుంటది మావయ్య. ప్లీజ్ మావయ్య యేసయ్యని నమ్ముకోండి మావయ్య. ప్లీజ్ మావయ్య. మావయ్య మావయ్య" అసలు ఎట్లా బతిమలాడుతుందంటే ఆ అమ్మాయి అసలు ఏడుస్తుంది. ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తుంది. "మావయ్య మీరింకా ప్రభువుని నమ్ముకున్నారనుకున్నాను మావయ్య. ప్లీజ్ మావయ్య. మావయ్య ఇప్పుడు యేసయ్య వస్తే మేము వెళ్ళిపోతాం. మీరిక్కడుంటే చాలా ఘోరం" అని చెప్తుంటే ఆయనైతే మా పాపని దగ్గరికి తీసుకొని కళ్ళు తుడిచి, "అమ్మ నువ్వు ఏడవద్దురా. నేను ఖచ్చితంగా ప్రభువుని నమ్ముకుంటాను. నువ్వు ఏడవద్దని" చెప్పేసి నెక్స్ట్, నెక్స్ట్ 2, 3 మంత్స్‌లో ఆ కుటుంబం అంతా ప్రభువుని నమ్ముకున్నారండి. అందరూ బాప్తిస్మం తీసుకొని ఆయన చెప్పిన సాక్ష్యం.
మా బంధువుల ఇంటికి వెళ్తే వాళ్ళ పాప ఏడుస్తా యేసే గురించి మాకు చెప్పింది. మేమందరం బాప్తిసం పొందుకోవడానికి ఆ పాపే కారణం అని చెప్పారు. మనం ఎలా చెప్తున్నాము ఇతరులకి యేసే గురించి, మన ప్రవర్తన అండి, మన మాటలు, మన చర్యలు, అరే వీళ్ళేంటి అసలు ఇలా ఉన్నారు, వీళ్ళు ప్రవర్తకులు అవ్వాలండి. మన లైఫ్సే ఒక బైబిల్ అవ్వాలి. మనం మరి చూడండి, మరి అక్కడ మనం రూతు గ్రంథాన్ని చదివిన రూతు జీవితాన్ని మనం చూసినట్లయితే నయోమి ఒక బైబిల్ లాగా ఉంది రూత్‌కి. ఆళ్ళ అత్త ఏది చెప్తే అది ఫాలో అయింది. ఈ ముసలామె వెంబడొస్తే, ఈ ముసలామెతో ఎళ్తే నాకేమొచ్చిద్ది అనుకోలేదు. నీ దేవుడే నా దేవుడు. అసలు నువ్వు మృతి పొందిన చోటే నేను మృతి పొందుతాను. అసలు చూడండి అసలు. ఆమె ఏం చూపిచ్చుంటది? ఈ రోజుల్లో అసలు కోడళ్ళు అత్తల మాట వింటున్నారా? లేదండి. అసలు ఇక్కడ బాసిజం కనబడుతుంది. ప్రేమ కలిగిన వాతావరణం. అక్కడ చూస్తే ఆమె భర్త లేడు, ఈమె భర్త లేడు. అసలు ఇక్కడికొచ్చి అసలు వద్దమ్మా నాతో రావద్దని కూడా అంది. కానీ ఆ యొక్క కోడలి ప్రేమ చూడండి. అక్కడ అక్కడ ఆ యొక్క నయోమిని మనం గమనించినట్లయితే అసలక్కడ ఆ లాస్ట్‌లో ఒక మాట ఉంటదండి. అది నాకు చాలా ఇష్టము. నీ నిన్ను ప్రేమించిన ఏ నిన్ను ప్రేమించిన 7 కుమారుల కంటే అసలు 7 కుమారుల కంటే రూతు ఎక్కువగా ప్రేమించిందంట. మనం ఎంత ప్రేమ చూయించడానికి ఇష్టపడతాం అసలు? రావట్లేదండి సౌండు. ఎంత గొప్ప దేవుడసలు. ఎంత గొప్పది. మనం మాదిరి ఉండాలండి. మన ప్రవర్తన, మన మందిరానికెళ్తామంటే మనల్ని అనేకులు చదువుతారు. మనం బయటికెళ్తున్నామంటే మన పిల్లలు ఈ దినాల్లో దయచేసి నా రిక్వెస్ట్, ఇళ్ళల్లో ఉన్న బిడ్డలు, మన బంధువులు, మన శ్రేయోభిలాషులు వాళ్ళందరి రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. చేతులెత్తి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ సమయం పెట్టుకుందాం. భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ప్రభువారు వస్తారో తెలీదు. అసలు చూడండి, మొన్న పేపర్‌లో చూస్తే 4 ఇయర్స్ పాప హార్ట్ స్ట్రోక్ అంట. 11 ఇయర్స్ బాబు స్ట్రోకు. ఎవరన్నా ఊహించగలరా? యవ్వనస్తులు లేకుండా లేఖనాలు నెరవేరుతున్నాయి. మరణం, మరణం, మరణం పరిగెడుతుంది. ఎవరైనా చనిపోతామండి. మనకు సమయం ఉండగానే, మనకు అవకాశం ఉన్నప్పుడే మన కుటుంబాలన్నీ నోవహు కుటుంబం అయితే ఎలాగో ఓడలో ఎక్కి కూర్చుందో, మరి జలప్రళయం వస్తే ఇంక మనకు దిగులుండదు. మరి మన కుటుంబాలంతా రక్షించబడి ఉన్నామా? మనం ఇతరుల కోసం ప్రార్థన చేద్దాం. మన బంధువులు, మన శ్రేయోభిలాషులు ఎవరందరికీ యేసయ్య గురించి చెప్పే వారంగా మన యొక్క ప్రవర్తన ద్వారా వాళ్ళని ఆకట్టుకుందామండి. మరి వారి యొక్క మనది యొక్క జీవితం క్రీస్తు ప్రభువుని ధరించుకున్న మనము ఊరక ధరించుకోవడమే కాదు, జీవితాలను చూపిద్దాం. మరి ఆ ప్రేమను చూపిద్దాం. ఆ దయను చూపిద్దాం. కంఠభూషణం ధరించి కెజక్క చెప్పేవాళ్ళు. నేను త్రోవగుంట మీటింగ్స్‌లో అక్క వచ్చినప్పుడు నేను విన్నాను. ఆ! నాలో ఉన్న క్రీస్తు ప్రభువారు కనబడాలి అన్నారు. ఆ మాట నాకిప్పటికి నాకెంత గుర్తో అందరు బంధువులు, కాలేజీలో వాళ్ళు నగలు బాగున్నాయి కేజీ, ఆ నగలు బాగున్నాయి కేజీ అంటే, ఈ నగల వెనక క్రీస్తు ప్రభువారు కనబడట్లేదు ఏంటి అని అక్క చాలా ఫీల్ అయ్యారంట. ఫీల్ అయ్యి తర్వాత ఆ నగలన్నీ అక్క తీసేయడం అక్కే చెప్పారు, నేను విన్నాను. మరి తర్వాత అసలు ఈ నగల వెనక నా ప్రభువారు కనబడట్లేదా ఏంటనేసి నా యొక్క ప్రవర్తన ద్వారా ప్రభువారు కనబడారు. అసలు ఆ మాట నన్ను ఎంత బలపరిచిందంటే నిజంగా మన ప్రవర్తన, మన మాట, అదిగో ఆ సహోదరి దగ్గరికెళ్ళి మాట్లాడితే నాకు ఊరటొస్తది. ధైర్యం చెప్తది. కాసేపు ప్రార్థన చేస్తే అనే విధంగా మన జీవితాలు ఉండాలని ప్రభువారు కోరుతున్నారు. అంటే ఒకటి ఓర్చుకుందాం. ఓర్పుతో కూడిన ఈ దినాల్లో మనకు కావాల్సింది ఒకటే. ఓర్పుతో కూడిన దీర్ఘ శాంతం. అది కేవలం ప్రభు పాదాల దగ్గర మనం నేర్చుకోగలం. ఈ రోజుల్లో అన్ని పౌరుషం కలిగిన రోజులు, మాటకు మాట, దెబ్బకు దెబ్బ, గొడవలు ఇవే చూస్తున్నాం. అవి కాదండి మనకు కావాల్సింది. దుర్దినాల్లో సమయాన్ని పోనీయకుండా ప్రభువారి యొక్క సాత్వికాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకంటే ప్రభువారి సాత్వికం మనల్ని గొప్ప చేసేదిగా ఉంటుంది. అన్నాడు ఒక చోట కీర్తనకారుడు, నీ సాత్వికం నన్ను గొప్ప చేయను. మన సాత్వికం కాదండి. దేవుని యొక్క సాత్వికం మన దగ్గర ఉండాలి. ఆయన నోరు తెరవని ప్రేమ, బదులు పలకని ప్రేమ, మన కోసం ఆయన కాచిన పరిశుద్ధమైన రక్తం. ఆయన ఎంత ఓర్చుకున్నాడండి మన కోసం. మనం ఓర్చుకుంటామా? ఒక్క మాటకు ఓర్చుకుంటాం, 2 మాటలకు మూడో మాటకి ఫైటింగ్‌కెళ్ళిపోతాం. కానీ ప్రభువు దగ్గర మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ఏ మాట కూడా ఆయన బదులు పలకలేదు. ఎంతమంది రాళ్ళేసినప్పుడు తిరిగి ఒక్క మాట ఉమ్మి వేసినా గాని మన కోసం మనం మంచివారమైంది కాదండి. చెడ్డవారమైన మన కోసం ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తం ఎందుకండి? మన కోసం పరలోకం ఇవ్వడం కోసం. ఆయన తన యొక్క శ్రేష్ఠమైన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి రిక్తుడుగా దిగి వచ్చిన ప్రభు ప్రేమను తలపోసుకుందాము. ఆయనకిష్టం దగ్గర కూర్చొని నిత్యం అడుగుదాం, ప్రభా నువ్వు మా దగ్గర ఏం కోరుతున్నావయ్యా? నువ్వు కోరుకున్న మార్గాల్లో మమ్మల్ని నడిపించు. మాకు నేర్పించయ్యా, నీ దారులు తెరువు. నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా. మేము వెలగాలి, మనం వెలగాలి, మన కుటుంబాలు వెలగాలి, మన సంఘాలు వెలగాలి, అనేకులు వెలిగించాలి. ఒక విశ్వాసి సరిగా ఉంటే, ఒక విశ్వాసి దేవుని మీద ఆనుకుని ఉంటే ఆ కుటుంబం బాగుంటదండి.
ఒక కుటుంబం ఎప్పుడైతే బాగుంటుందో సంఘం బాగుంటుంది. సంఘం బాగున్నప్పుడు సమాజం. ఈ దినాల్లో ఎందుకు గొడవలు, కొట్లాట్లు, ఎక్కడ చూసినా అనైక్యత, సమాధానం లేదు. ఎందుకనంటే వ్యక్తిగతంగా ఏ ఒక్క విశ్వాసి కూడా ప్రభు మీద ఆనుకోవట్లేదు. నేను అనేది మనం ఎప్పుడైతే మన జీవితాల్లో కనబడిద్దో ప్రభు కార్యాలు మనం చూడలేం. నేను అనడం కంటే కూడా మనము అని అన్నప్పుడు ఎప్పుడైతే మనం బలం కలిగి ఐక్యతతో ముందు కొనసాగినప్పుడు దేవుని కార్యాలు చూస్తాము. అనేకుల్ని ప్రభు తట్టు తిప్పేవారిగా ఉంటాము. దేవుని కృప మనందరిని బలపరిచి, స్థిరపరిచి నడిపించాలి. మరి అందరం ఐక్యత కలిగి మనం ఎక్కడ ఉన్నప్పుడు ఏక మనసు కలిగి మనం క్రీస్తు రాకకై అనేకులు సిద్ధపరుద్దాము. మనం సిద్ధపడాలి. సమయం వెచ్చించాలి. సమయం ఇచ్చాం కదా! ఏం చేస్తున్నాం? ఇచ్చిన సమయం ఇదిగోండి ప్రభా. రాసుకుందాం ప్రతిరోజు. మాకు ఒక సహోదరి చెప్పేది. రోజు ప్రార్థన చేసి ఒక రాయి ఎయ్యి అక్కడ అని. పెద్ద కుప్ప అయిద్ది ఆ రాయి. ప్రభా నీ కోసం ఇంత ప్రార్థన చేసిన మనం ధైర్యంగా చెప్పగలం. అట్టి ప్రార్థనా జీవితము, అట్టి బలం కలిగి దేవుడు ఏదైతే మన దగ్గర ఎవరికి వాళ్ళు వ్యక్తిగత పరీక్ష చేసుకుందాం. అడుగుదాం ప్రభువాన్ని. ప్రభా నాకేమి ఇచ్చారు మీరు? వందనాలయ్యా. తెలియచేయండి. నన్ను వాడుకోండి అన్నప్పుడు దేవుడు బలహీనమైన మన ఘటాన్ని బలమైన పాత్రలు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అటు దేవుని కృపలో మనల్ని అందరినీ స్థిరపరిచి, బలపరిచి నడిపించును గాక. అందరికి వందనాలమ్మా. అందరికి వందనాలు. వందనాలండి. వందనాలు సిస్టర్. మరి సామెతలు 3వ అధ్యాయము